మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అశ్విన్ నా తమ్ముడిగా పుట్టడం, వాడు చేసుకున్న పాపం. యాజ్ ఎ ఓంకార్ బ్రదర్గా నేను ఆడిషన్స్కి వెళ్ళా. ఎంతోమంది తమ్ముడికి లైఫ్ ఇస్తున్నాను, నా సొంత తమ్ముడికి నేను చేసుకోలేకపోయాను. మా నాన్న పెరాలసిస్ వచ్చింది 2006-07లో. ఆయనకి అన్నీ మేము చేయలేకపోయాం అనేది ఉంది నాకు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. మీ 3 బ్రదర్స్ స్థాయిని ఇంకొక లెవెల్కి పెంచింది అంటే ఆయన చనిపోయినప్పుడు కరోనా టైం మీ బ్రదర్స్ ఆయన పాడమోశారు. అంటే మాకు కూడా మీలాంటి వాళ్ళని, ఓంకార్ అన్న ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ మాకు కూడా. అసలు ఆయన జర్నీ ముందు మా జర్నీ నథింగ్. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణమే నా తమ్ముళ్ళు ఇద్దరు, అశ్విన్ అండ్ కళ్యాణ్. అసలు ట్రైలర్ చూసినప్పుడే అందరికీ గూస్ బంప్స్ అన్నమాట. కళ్ళను గప్పే ముసుగులు ఉండొచ్చు కానీ బుద్ధికి దొరకని రహస్యం ఉండదు. అసలు నిజంగా మీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు కొంచెం జెలస్ గా ఫీల్ అవుతున్నాం. రోషన్ చూస్తే నాకు కూడా చిన్న జెలస్ ఉంటుంది. నువ్వు ఎక్కువ వాట్సాప్ కాల్ చేస్తావు కదా, అవును. డిపి చూసినప్పుడల్లా చిరంజీవి గారిని అలా హగ్ చేసుకొని అది చిన్న జెలస్ నాకు నీ పట్ల. సాయి ధరమ్ తేజ్ మంచి క్లోజ్ ఫ్రెండ్ మీకు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన అభిమానించే కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు, మాలాంటి వాళ్ళకి కూడా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. మీడియాలో తాగేసాడు అనేటప్పటికి అసలు నాకు కోపం వచ్చింది. నేను ఇలా మాట్లాడుతున్నానంటే దానివల్ల కాదు, తాగేసాను రాలేదని చెప్పంటే నాకే బాధ అనిపించింది. తమ్ముడు నేనేమి 90 లేదు, నాకు తాగడం అలవాటు లేదు. కళ్యాణ్ గారి క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా తేజు గారిలో? అనుకుంటున్నారా నెక్స్ట్ సీఎం అవుతారని? 100% అవ్వాలని కోరుకుంటాం అందరూ. అమ్మ చాటు బిడ్డలు, నాన్న చాటు బిడ్డలు అంటారు. అవును. కానీ ఇక్కడ అన్నయ్య చాటు బిడ్డలు. 100%. నీ లైఫ్ లో ఏదైనా బాధని నాకు చెప్పుకోకుండా దాచిపెట్టావా? స్ట్రగుల్స్ అన్నీ నీకు చెప్పుకోలే. నిన్ను అడగాలంటే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఈరోజు మన షోకి ఒక డాక్టర్ రాబోతున్నారు. చీ కాదు, ఒక యాక్టర్ రాబోతున్నారు. నో ఒక క్రికెటర్ రాబోతున్నారు. యాక్టర్ అండ్ డాక్టర్ అండ్ క్రికెటర్, ఈ ముగ్గురు కలిస్తే ఒక సూపర్ మ్యాన్ రాబోతున్నారు. వెల్కమ్ అశ్విన్ గారు. Memories are painful. Memories. సూపర్ హిడింబా. ఎలా ఉంది హిడింబా? వేరే లెవెల్. థియేటర్లో లేదు అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక థ్రిల్లింగ్ పాయింట్తో నా దగ్గరికి వచ్చారు అనిల్ గారు. అది నమ్మి చేసాం ఈరోజు. అదే అందరూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సో అశ్విన్ గారు అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వడం చాలా తక్కువ, లేవు కూడా ఎక్కడ. దిస్ ఇస్ ఫస్ట్ ఇంటర్వ్యూ. చాలా మాట్లాడాలి. ఇంకెందుకు ఆలస్యం, అడిగేద్దామా? ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పాలి రోషన్, నన్ను చాలా ప్రేమగా పిలిచావు. పాప బర్త్డేకి నేను రాలేకపోయాను. ఈ షూటింగ్ పనిలోనే నేను బయట ఉన్నా. ఈ రోజు మాటిస్తున్నాను అందరి ముందు, నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి 100% నేను వస్తాను. చూడండి 100% నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి వస్తా. నువ్వు పిలవపోయిన వస్తా. ఈ ఇయర్ నాకు కుదరలేదు, దానివల్ల అవ్వలేదు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని ఇప్పుడు చూడండి. నాకు కూడా చాలా హ్యాపీగా, గర్వంగా అన్న అని కలర్ ఎగరేసుకుంటున్నాం అన్నమాట. అలా ఏం లేదు, చాలా కష్టపడి చేసాం అందరం, దానికి రిజల్ట్ అంతే. అసలు ట్రైలర్ చూసినప్పుడే అందరికీ గూస్ బంప్స్ అన్నమాట. ఏంటి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అశ్విన్ గారిలో, ఏంటి ఇలా మారిపోయారు, ఇలాంటి ఒక స్టోరీ ఇప్పటి వరకు మేము చూడలేదు, ఒక రేంజ్లో చూపించారు ఆయన్ని. అంటే యాక్చువల్గా ఏంటంటే ఓంకార్ అన్న ఫస్ట్ నుంచి నాతో చెప్పే విధానంలో కూడా మంచి పాయింట్ తీసుకో, మంచి సబ్జెక్ట్ తీసుకొని ఆయన ఎప్పుడు నాకు వెనకుండి చెప్తానే ఉంటారు. అంటే చాలా కథలు వస్తుంటాయి, కథలు రాకుండా ఉండవు. అందులో మనం చేసే కథ రైటా రాంగా, మనం వెళ్తుంది రైట్ అయినా వేనా కాదనే చిన్న టెన్షన్ ఉంటుంది. ఆ వేలో నాకు అనిల్ చెప్పిన పాయింట్స్లో నాకు 2-3 కథలు చెప్పాడు.
బట్ ఇది ఎందుకో స్ట్రైకింగ్గా అనిపించింది. అన్నయ్య గారు కూడా వెంటనే ఓకే చేయటం అంతా అలా జరిగిపోయింది. ఈ రోజున అలా వచ్చింది మీ దగ్గరికి. ఓ అసలు నిజంగా మీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు కొంచెం జెలస్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు నేను జీనియస్ అశ్విన్ గారు హిడింబా అశ్విన్ గారికి ఓ మై గాడ్ ఎంత చేంజ్ ఉందో చూడండి. చెయ్యాలి కదా డార్లింగ్, మరి ఏదో ఒకటి చేయాలి కదా. చిన్న ఏదో ఒకటి చేయకపోతే మరి ఇండస్ట్రీలో మనం డిఫరెంట్గా ఏదో ఒకటి ట్రై చేయాలని. ఇంకొకటి జెలస్ అంటే నాకు కూడా గుర్తొచ్చింది. నాకు కూడా నేను చూస్తే చిన్న జెలస్. నాకు మీకు ఓకే. రోషన్ చూస్తే నాకు కూడా చిన్న జెలస్ ఉంటుంది. ఎందుకు బ్రదర్? అది అడుగుతావని వెయిటింగ్. నాకు నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా డీపీ చూస్తే నువ్వు ఎక్కువ వాట్సాప్ కాల్ చేస్తావు కదా. అవును. డీపీ చూసినప్పుడల్లా చిరంజీవి గారిని అలా హగ్ చేసుకొని అంత ప్రేమగా ఉన్నది మాకు ఇంకా దక్కలేదు. ఆ అవకాశం నీకు దక్కింది అనేది ఎప్పుడు అది చిన్న జెలస్ నాకు నీ పట్ల. చిరంజీవి గారి హిడింబా వేరే లెవెల్లో వచ్చింది పిక్చర్. తొందరగా అశ్విన్ బాబుని పిలిచి ఒక హగ్ చాలు, ఒక హగ్ ఇచ్చి. అంటే చిరంజీవి గారిని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఆ ఆప్యాయత నీకు ఇచ్చిన హగ్ అది చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. చెప్తున్నా జెలసీ ఆ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయనకి ఇక్కడ ఉంటా నేను ఎప్పుడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అది వచ్చి నీ కాళ్ళ మీద నువ్వు వచ్చి అలా చేసేటప్పటికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయావు కదా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ యూ. థ్యాంక్ యూ. ఏదో మాట వరుసకి తెలుసు అన్నాను, ఏం లేదు. అంటే మాకు కూడా మీలాంటి వాళ్ళని, ఓంకార్ అన్నయ్య లాంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ మాకు కూడా. ఎందుకంటే ఓంకార్ అన్నయ్య ఎక్కడ స్టార్ట్ చేసాడో జర్నీ మా అందరికి తెలుసు. చాలా మంది చెప్తుంటారు కూడా ఆయన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఇన్ని స్ట్రగుల్స్ పడ్డారు. ఈరోజు ఆయన చూసే ఓంకార్ గారు వేరు, ఒకప్పుడు ఓంకార్ గారు వేరు అన్నప్పుడు కనుక్కున్నప్పుడు తెలిసింది ఒక మనిషి ఆ జనరేషన్లో మీడియా లేనప్పుడు ఇంత కష్టపడినప్పుడు మనకి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఈజీ వే ఇది. అవును. అసలు ఆయన జర్నీ ముందు మా జర్నీ నథింగ్. అలానేం లేదబ్బా, ఎవరైనా హార్డ్ వర్క్ చేయొచ్చు. కలమ్మ తల్లి ఎవరినైనా రమ్మనే చెప్తుంది. బట్ ఎంచుకునే విధానం, వెళ్ళే విధానం, మన డిసిప్లిన్, మన హార్డ్ వర్క్ మనల్ని నిలబడుతుంది అని నేనైతే నమ్ముతా. మా అన్నయ్య కూడా అది చెప్తారు. గ్రేట్. ఎందుకంటే మూవీ ప్రమోషన్స్, మూవీ రిలీజ్ రెడీగా ఉంది, చాలా బిజీగా ఉన్నారు. అవును, చాలా బిజీగా. సింపుల్ అండ్ షార్ట్ అండ్ చాలా మ్యాటర్ లాగేయాలి ఇప్పుడు మనం. నీ ఇష్టం రోషన్, నీకు మాట ఇచ్చాను. యాక్చువల్లీ మేము ముగ్గురు అన్నదమ్ములు కలిసి వస్తామని చెప్పి మాట ఇచ్చారు రోషన్ కి. బట్ అది సినిమా అయిపోగానే పెద్ద హిట్ అయిపోయింది కదా. ఎల్లుండు తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ అసలు ముగ్గురిని కూర్చోబెట్టాలా? చాలా క్వశ్చన్లు అడగచ్చు. చాలా క్వశ్చన్ కాదు, 24 hours సరిపోదు నీకు. అన్ని క్వశ్చన్స్ వస్తారే ఉంటాయి మా ముగ్గురిని కూర్చోబెడితే. బట్ ఐ థాట్ మేము ముగ్గురం కలిసి వచ్చి నీకే ఇద్దాం అనుకున్నాం. బికాజ్ నిన్ను ఒక బ్రదర్ గానే మేము ఫీల్ అయ్యాం. దట్టు అన్నయ్య ఫీల్డ్లో నుంచి నువ్వు వస్తున్నావు. ఐ థాట్ మీకు ఇద్దామని అనుకున్నాం. బట్ ఇండివిజువల్గా నన్ను రమ్మనేటప్పటికి ఓంకార్ అన్న మీరైతే నాకు ఇన్స్పిరేషన్ అన్న. నేను ఈరోజు చెప్తున్నాను అశ్విన్ అన్న షోలో, నిజంగా మాకు ఇన్స్పిరేషన్, మా గురు. మేము కూడా ఎప్పుడైనా మీలాగా ఎదగాలని కోరుకుంటాం. ఆల్రెడీ అలా ఏం లేదు, వెళ్తా ఉంటే అన్నీ అయిపోతా ఉంటాయి. అశ్విన్ బ్రో, ఎలా అనిపిస్తుంది జీనియస్ టు హిడింబా జర్నీ? చాలా తక్కువ మంది జరుగుతుంది. అంటే జీనియస్ టు హిడింబా నేను ఒకటే చెప్పగలను. ఆ జర్నీలో నాకు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను లైక్ 9 years అయిపోయింది. 9 yearsలో ఇది నా 7th మూవీ. అవును. యాక్చువల్లీ 9 yearsకి మినిమం 15 అన్నా చెయ్యాలి, 15 అన్నా చేసుకోవాలి. ఓకే. అలా అని నాకు ఎన్ని సినిమాలు చేసావు అనేది ముఖ్యం కాదన్నయ్య, ఎలాంటి సినిమాలు చేసావు అనేది కరెక్ట్. అందులో నాకు ఫస్ట్ జీనియస్లో లైక్ అది చిన్ని కృష్ణ గారు లాంటి లెజెండ్ రైటర్, ఇందిరా సినిమా, నరసింహ సినిమా, వీటి సినిమాలకి వర్క్ చేసిన రైటర్ ఆయన మాకు కథ ఇవ్వటం. ఓంకార్ అన్న నేను లైక్ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాం. నేను, హవీష్ అండ్ వినోద్ అని తమిళనాడు నుంచి ముగ్గురం కలిసి యాక్ట్ చేసాం. బాగుంది, మంచి పేరు వచ్చింది నాకు. తర్వాత మళ్ళీ గ్యాప్ 1 year 1.5 year గ్యాప్ తర్వాత జత కలిసే అది వారాహి వాళ్ళు చేశారు. తర్వాత రాజు గారి గదితో నాకంటూ ఒక సెపరేట్ ఒక నేము, ఒక ఇది వచ్చింది. బట్ అది సిరీస్. దాని తర్వాత 2 వచ్చింది, 3 వచ్చింది. నాగ్ సార్తో కలిసి చేసే అదృష్టం దక్కింది, సమంత గారితో కలిసి. తర్వాత మళ్ళీ గ్యాప్, మళ్ళీ రాజుగారి 3 అని చేశాను. ఈ మధ్యలో అంటే ఏదన్నా మంచి టెక్నీషియన్స్, టెక్నికల్ టీమ్తో వస్తున్నారంటే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ దట్ టీమ్ అనమాట. అలా వచ్చినప్పుడు నాకు నానా నేను నా బాయ్ ఫ్రెండ్స్ అని కూడా వచ్చింది. నాకు గుర్తు ఇప్పటికి. అది నేను ఎప్పుడు మెమరబుల్లే. చోటాకి నాయుడు గారితో ఫస్ట్ సినిమా అది నాకు. ఆ తర్వాత ఆ పరిచయంతోనే నాకు ఆయనతో నేను సోలో హీరోగా రాజుగారి 3లో కలిసి యాక్ట్ చేశాను. అలా ఆ జర్నీలో నుంచి రాజుగారి 3 తర్వాత ఏం చేయాలి మనకంటూ ఒక చిన్న నేమ్ వచ్చింది, జనాలు గుర్తుపడుతున్నారు, ఆదరిస్తున్నారు, ఇంకేం చేయాలి అన్నప్పుడే ఈ హిడింబా అనే పాయింట్ వచ్చింది. నాకు ట్రాన్స్ఫర్మేషన్కి
ఒక డిఫరెంట్గా కనపడాలి, ఓకే హారర్ కామెడీ ఆ జోనర్లో అది వెళ్ళిపోతుంది కదా, ఓకే. ఒక డిఫరెంట్గా ఏదైనా చేయాలి, కమర్షియల్గా ఏదన్నా చేయాలి అని చెప్పి అనుకొని చేసాం. బట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ మీన్ లైక్ కమర్షియల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధానం నాకు బాగా. పబ్లిక్ టాక్ ఏంటి అసలు? టైటిల్ కొత్తగా ఉంది, అవును, కొంత భయంగా కూడా ఉంది. భయంగా ఉంది, కొత్తగా ఉందంతో పాటు అంటే నాకు చిన్న థింగ్ ఏంటంటే హిడింబాలో క్యారెక్టర్ అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ రోల్కి నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అని అంటే మనం ఎంచుకున్నది కరెక్ట్గానే అనేది ఒక చిన్న ఆనందం. అంటే అంత అది ఐ రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట ఆ విషయంలో. గ్రేట్. అంటే ఒక యాంకర్ నుంచి డైరెక్టర్ అయ్యారు ఓంకార్ గారు. అవును. ఆయన్ని ఇంట్లో చూసి ఇన్స్పిరేషన్ అయ్యారా, లేకపోతే ఇండస్ట్రీలో లైక్ ఒక మెగాస్టార్నో, ఒక పవర్ స్టార్నో, ఒక సూపర్ స్టార్నో చూసి ఇన్స్పైర్ అయ్యి యాజ్ ఎ హీరోగా నాకు అన్నయ్యకి చిరంజీవి గారు ఈజ్ ది ఇన్స్పిరేషన్. అందుకే అన్నగా ఫస్ట్లో స్టార్టింగ్లో జలిసి అన్నారు నిన్ను చూసి. మాకు ఆయనే ఇన్స్పిరేషన్. అంటే లైక్ వీఆర్ 3 brothers, ఓంకార్ అన్న, నేను, తమ్ముడు కళ్యాణ్. అక్కడ చిరంజీవి గారి ఇంట్లో కూడా 3 brothers కదా. సో మాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి లైక్ ఇన్స్పిరేషన్ చిరు సార్ అన్న, నాగబాబు గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న. బట్ నాగబాబు గారితో అన్నయ్య గారికి మంచి ర్యాప్ ఉంది. పెద్ద అన్నయ్యతోనూ పవన్ అన్నయ్యతో ఇంకా మాకు అసలు అంటే కలిసాం తప్పితే మాట్లాడే ఇది లేదు. ఓకే. అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా తీసుకున్నారు. 100%. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మేము పిల్లలు ఉన్నాం అనుకోండి, అమ్మ చాటు బిడ్డలు, నాన్న చాటు బిడ్డలు అంటారు. అవును. కానీ ఇక్కడ అన్నయ్య చాటు బిడ్డలు 100%. ఇద్దరు కూడా 100%. అది అక్కడ కూడా అంతే, వాళ్ళు కూడా 100%. అది ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాస్ ఫాదర్ తర్వాత ఫాదర్ ప్లేస్లో ఉండి అన్ని బాధ్యతలు తీసుకుంటాం. అంటే నేను చిరంజీవి గారిని ఇంట్లో మనిషిగా నేను చూడలేదు, బయట నుంచి ఆయన ఆరాధించడమే. అన్నయ్యని చూస్తున్నానుగా, లైక్ నేనే అన్నయ్య గారి పొజిషన్లో ఉంటే నేను అలా ఉండనేమో అనిపిస్తుంది ఒక్కోసారి. లైక్ హీ డిడ్ ఏ లాట్ టు ఫ్యామిలీ. ఆయన ఉండే విధానం, డిసిప్లిన్, హార్డ్ వర్క్, ప్లానింగ్స్ కావచ్చు, ఏదన్నా కూడా అది నేను దగ్గరుండి చూశాను కాబట్టి ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ టు మై బ్రదర్. అంటే ఓంకార్ గారు చెప్తారా, చిరంజీవి గారు చూడు బ్రదర్స్ అసలు అవి రావు, మనం కూడా అలానే ఉండాలి. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాం. ఆయన అంటే చాలా అభిమానం కాబట్టి, చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కాబట్టి అనుకోకుండా భగవంతుడు వాళ్ళ ఇంట్లో 3 brothers, మేము 3 brothers. పవన్ కళ్యాణ్ గారి పేరు చివరిలో ఎలా అవుతుంది, మా తమ్ముడి పేరు కూడా చిన్నోడిది కళ్యాణ్. సో అలా అనుకోకుండా కుదిరింది అది. అదంతా అలా ఏం లేదు. అక్కడ 3 brothers, నేను 3 brothers అని ఫీల్ అవుతాం ఇప్పుడు. ఓకే. ఈ అశ్విన్ బాబు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ బాబు ట్యాగ్ లైన్ యాడ్ అయిందా, లేకపోతే ఫస్ట్ నుంచి అశ్విన్ బాబు? అప్పటి నుంచి ఇంట్లో బాబు ఇలా అంటుంటారు కదా, అలా అశ్విన్ బాబు అన్న నాకు యాక్చువల్గా వద్దని అనుకుంటాను. అందరూ అశ్విన్ బాబు అన్నా కూడా నేను అశ్విన్ అనే పెట్టుకుందాను, ఈ సినిమా నుంచి అన్న అశ్విన్ అనే వేసుకుందామని ఫిక్స్ అవుతున్నా. వద్దులే బాబు అని. సో రీసెంట్గా అన్నయ్య గారి షోలో చాలా ఎమోషనల్ అయ్యారు. అవును. ప్రోమో చూసినప్పుడు చాలా మందికి తెలియకుండా కళ్ళంబడి నీళ్ళు వచ్చేసాయి. అంటే బ్రదర్స్ ని బాగా ఇష్టపడి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ. అవును, జాయింట్ ఫ్యామిలీ. అన్నయ్యకి నీకు ఒకటి చెప్పలేకపోతున్నాను అని ఈ షో ద్వారా చెప్తారా? 100%. అంటే యాక్చువల్గా షో కూడా టెలికాస్ట్ అయింది, అందులో కూడా మాట్లాడింది అది. ఆ ప్రమోట్ తర్వాత టెలికాస్ట్ అయిపోయింది. థింగ్ ఏంటంటే చాలా జోవియల్గా ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. ఏదో బాక్స్ గురించి పెద్ద బాక్స్, పెద్ద నెంబర్, ఒక హెల్ప్ చేయాలంటే క్వశ్చన్స్ అడగాలి, అది నిన్నే అడుగుతానంటే నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నా. ఓకే. నీకేమన్నా నీకు అనుకున్నవన్నీ చేస్తున్నానని అడిగారు. నేను ఏదనుకున్నా కూడా మీరు అన్నీ చేసి పెట్టారన్నా, నాకు అలా అసలు ఆ థాటే లేదు అని అన్నా. ఏదన్నా మన నా దగ్గర ఏం దాచిపెట్టావా అని అడిగారు. దాచిపెట్టావా అని అడగంగానే నాకు ఒక్కసారిగా ఏం చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చాం డార్లింగ్, మనం ఎవరి స్ట్రగుల్స్ ఎవరిది వాళ్ళే కష్టపడాలి. స్ట్రగుల్స్ ఎవ్రీథింగ్ ఆయనతో చెప్పలేం. నాకు ఏదన్నా కష్టం ఉందంటే 100% అన్నయ్య ఉన్నారు వెనకాల. బట్ ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అడిగేటప్పటికి స్ట్రగుల్స్ ఏం చెప్పాలి, కష్టపడుతున్నాను అన్నయ్య, బాగా ఇబ్బందిగా ఉంది, ఫినాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇంకా సెటిల్ అవ్వలేదు, ఎంతసేపుడికి అన్నయ్యకి అన్నయ్య ఏదో చేస్తున్నారని కాకుండా అన్నయ్యకి నేనేం చేయాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ టు మై బ్రదర్ కదా, నేను ఏదన్నా అన్నయ్యకి ఏదైనా ఇవ్వాలి కదా, ప్రతిసారి అన్నయ్యనా మనకి చేసి పెట్టింది, నేను అన్నయ్యకి ఏమైనా చేసి పెట్టాలి అనే దగ్గర ఎలా చెప్పాలో నాకు అది అర్థం కాల. ఒక్కసారిగా ఆయన అడిగేటప్పటికి నాకు మాట రాలా. ఆయనకైనా ఇంత దగ్గరికి మనమనే ఇలా కూర్చొని మాట్లాడుతాం. జనరల్గా ఇంట్లో కలిసి ఉంటున్నా కూడా వి వోంట్ డిస్కస్ కదా, ఎవరి వర్క్స్లో వాళ్ళు. ఒకసారిగా స్టేజ్ మీద అంతమంది ముందు నాకు ఈ గ్యాప్లో ఇంత గ్యాప్లో అడిగేటప్పటికి నాకు అబద్ధం చెప్పలేను. ఆయన అడిగేటప్పటికి అబద్ధం చెప్పలేను. ఎలాగా దట్టు హిడింబ
హిడింబాకి నేను పడ్డ స్ట్రగుల్స్ అంతా ఇంత కాదు. ఆ స్ట్రగుల్స్కి నేను ఎలా ఏం చెప్పాలి, ఏం చెప్తే ఆయన బాధపడతారు కదా. ఎలాంటి స్ట్రగుల్స్? అదే సీన్ అంటే నేను 2.5 years దగ్గరగా నా దగ్గరికి ఈ కథ వచ్చినప్పటికి 2.5 years అయింది రోషన్. కథ వినంగానే బాగుంది, సినిమా చేయాలి. అప్పుడే కరోనా అయిపోయి అప్పుడే సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్తున్న టైం అనమాట. బడ్జెట్స్ అంటే థియేటర్కెళ్ళి ఉంటాయో తెలియదు, థియేటర్కెళ్ళి మూతలు పడతాయో ఓపెన్ చేస్తారో తెలియదు. ఆ టైంలో నా దగ్గరికి వచ్చినప్పుడు ఐ థాట్ కథ బాగుంది, ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్స్, ఐ నీడ్ టు సపోర్ట్ హిమ్. సరే సార్ నాకు రెమ్యునరేషన్ తర్వాత చూసుకుందాం, ఎంత ఇచ్చినా పర్లేదు, ఖర్చులకి ఏదైనా పెట్టుకుందాం అని చెప్పి మొదలుపెట్టిన సబ్జెక్ట్ అది. ఓకే. తీరా అంటే చేసే వర్క్కి మంచి అప్లాజ్ వస్తుంటే కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ నేను రెమ్యునరేషన్స్ అడగలేను, ఐ కాంట్ ఆస్క్ హిమ్, బికాజ్ ఆయనకి మొత్తం ట్రస్ట్ అశ్విన్ గారి మీద, ట్రస్ట్ ప్రొడ్యూసర్ గారు. అశ్విన్ గారు ఏం చెప్తా చేయాలని బడ్జెట్లోనే ఫినిష్ చెయ్యాలి. దట్టు అశ్విన్ గారు ఏం చెప్తుంది, నేనేమన్నా ₹1 పెంచమన్నా పెంచుతారు. నేను ఎవరి గురించి అందరి గురించి అడగగలను, టెక్నీషియన్స్కి ₹1 ఇవ్వండి సార్, వాళ్ళకి ఇవ్వండి. నా గురించి నేను అడగలేను, అడిగినా ఇవ్వలేడు ఆయన దగ్గర లేదా బడ్జెట్. సో ఆ ఫినాన్షియల్గా అరే మనం కొంచెం ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండుంటే ఈ పొజిషన్ రాదు కదా, మనమే కొంచెం డబ్బులు ఎదిరిచ్చినా సినిమా చేయించుకునే వాళ్ళం కదా, ఏదైనా ఇంకో సినిమా సంతకం పెట్టానే ఈ సినిమాకి ఏదన్నా డబ్బులు ఇద్దామా అని ఇలా నాకు ఆ స్ట్రగుల్స్ అది నేను అన్నయ్యకి చెప్పలేను. ఓకే. ఇంత ఇబ్బంది పడుతున్నావు ఎందుకు అని ఆయన ఏమైనా ఫీల్ అవుతారేమో, తమ్ముడు ఇంత బాధపడుతున్నారు అనుకుంటాను. అన్నయ్యని అడిగితే ఇస్తారు. మధ్యలో 2-3 సార్లు అడిగారు మీకు ఏమైనా అమౌంట్ అవసరమా అని అడిగితే ప్రొడ్యూసర్ గారేమో వద్దులే ఎందుకు అన్నయ్య గారిని అడగటం అని కూడా ఆయన అన్నారు. ఎవరికి చెప్పుకోవాలి అవన్నీ అంటే సినిమా కష్టాలు అనేది కామన్, అది అందరికి ఉండేవే. బట్ నేను ఇలా కష్టపడుతున్నానని ఆయన తెలుసుకుంటే బాధపడతారేమో అని ఆ చిన్న ఇది అంతే అర్థం. లైఫ్లో ఫినాన్షియల్గా బాధపడే సందర్భాలు చాలా లేవు రోషన్, ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. బట్ అది నవ్వుతుంటేనే తీసుకోవాలి. ఎవరన్నా ఈ పనికి వెళ్తున్నాం మనం హార్డ్ వర్క్ చేయాలి అంటే హార్డ్ వర్క్ లేకుండా ఏమొస్తుందని అనుకుంటాం. బట్ కష్టాలు లేకుండా మనకి ఏమీ అంత ఈజీగా రావనేది. బట్ ఈ సినిమాకి నేను పడ్డ కష్టాలు అంతా ఎంత కాదు. అంటే ఒక్కొక్క సినిమా నాకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. బట్ హిడింబాతో అయితే భయంకరమైన ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి నాకు. అది అంటే లైక్ ఇదే గెటప్లో నేను 2 years నుంచి దగ్గరగా సినిమా స్టార్ట్ అయ్యి ఒక 1.5 year to 2 years అవుతుంది. ఇదే గెటప్లో నేను మెయింటైన్ చేస్తూ బాడీని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంత ఈజీగా ఇంకో సినిమాకి వెళ్ళిపోదామా, వస్తున్నాయి ఏదైనా సంతకం పెట్టి వెళ్ళిపోదామా, నా ప్రొడ్యూసర్కి నేను అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నా మీద నమ్మకం పెట్టుకుని నాతో ఉన్న అతనికి నేను అన్యాయం చేసినట్టు ఉంటుంది. నేను సంథింగ్ ఐ హ్యావ్ టు కంప్లీట్ చేసి తన డబ్బులు తనకి రప్పించి ₹1 లాభం తెచ్చిపెట్టి నేను పక్కన ఇంకో సినిమాకి వెళ్తే ఐమ్ హ్యాపీ. ఎంత వెయిట్ పెరిగారు ఈ సినిమా కోసం? దగ్గరగా ఒక 10 kgs పెరిగారు. 10 kgs పెరిగారు. కానీ ఈ లుక్లోనే బాగున్నావు, చాలా బాగున్నావు అన్నారు. అంటే ఈ పోలీస్ క్యారెక్టర్కి ఈ ఫిట్కి దీనికి పర్ఫెక్ట్ అని చెప్పి రాగానే ఏదో IPS ఆఫీసర్ వచ్చాడు లేదా అంటే ఇదే అంటున్నా. నాకు నా ఫ్రెండ్స్ కూడా ఆర్టిస్టులు కూడా అన్నారు నువ్వు ఇదే గెటప్లోనే పబ్లిసిటీ చేయి అంటే ఆబ్వియస్లీ చేస్తాం. వితౌట్ ప్రొడ్యూసర్ నా దగ్గరికి మంచి కథ అయితే వచ్చింది. వితౌట్ ప్రొడ్యూసర్ వి కాంట్ మేక్ హిడింబా. ఓకే. ఆ ప్రొడ్యూసర్ కష్టపడి, గంగాపట్నం శ్రీధర్ గారు మా ప్రొడ్యూసర్, ఆయన ఇంత కష్టపడి మా కోసం ఇంత చేశారు కాబట్టి ఆయనకి మళ్ళీ ఆయన పెట్టిన డబ్బులని వెనక్కి ఇచ్చేస్తే నేను హ్యాపీ. అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ అశ్విన్ తల మీద ₹1 పెడితే ₹1 వస్తుంది, కానీ ₹10 మిగులుతుంది, లాస్ అవుతాం అనుకునే ప్రొడ్యూసర్స్ లేరు కదా ఇండస్ట్రీ. అంటే కూడా అది అంటే నా సేఫ్లో అయితే అంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో అయితే సేఫ్లోనే ఉన్నారు. వాట్ ఎవర్ ఐ డిడ్ లాస్ట్ మూవీస్ అన్నీ కూడా నా ప్రొడ్యూసర్ సేఫ్లోనే ఉన్నారని నాకు తెలుసు. బట్ ఎవరైనా వచ్చినా కూడా నాకు తలకు మించిన సబ్జెక్ట్ ఏదో వచ్చినా ఇది నా సబ్జెక్ట్ కాదు, నా మీద అంత బడ్జెట్ లేదని కూడా చెప్పేస్తా. ఓపెన్గా చెప్పేస్తా. ఎందుకంటే ఇప్పుడు అల్టిమేట్లీ చివరికి వచ్చేప్పటికి అది బిజినెస్. అది నా ప్రొడ్యూసర్స్ ఎవరైనా వచ్చి నా దగ్గర వచ్చి డబ్బులు పెడుతుంటే వాళ్ళకి డబ్బులు రావాలనేగా. అయ్యే డబ్బులు ఇంకో చోటుకి వెళ్ళి పెడితే బోల్డ్ డబ్బులు. ప్రొడక్షన్ హౌస్ ఉంది, అది మెయిన్. అసలు దానివల్లే నాకు ఒకసారి అనిపిస్తుంది నేను మేబీ ఇండస్ట్రీలో మనం ఎంతవరకు కరెక్ట్, మన మెంటాలిటీకి ఇది కరెక్టా కాదని కూడా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అంటే ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ ప్రొడ్యూసర్. అది కరెక్ట్ కాదేమో, వాళ్ళకి ఏదో రకంగా చేసి పెట్టాలి, ఎలాగోలాగా మనమే చేసి పెట్టాలి. మనం అంటే టెక్నీషియన్స్ అంటే తప్పదు. ఇప్పుడు కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంకి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఇంకో సినిమాకి వెళ్ళాలి. డైరెక్టర్ అండ్ మీ హ్యాస్ టు స్టే ఆ ప్రాజెక్ట్ కోసం నిలబడాలి అని
నేను అనుకుంటా. గ్రేట్. యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు అయితే అలాగే వెళ్తా. మీ ప్రొడక్షన్ హౌస్ అన్నాం కాబట్టి మీ ప్రొడక్షన్ హౌస్ అనగానే జనానికి, ఓంకార్ గారికి, మొత్తానికి డాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన కొంతమంది ఫొటోస్ చూపిస్తాను. ఏం చెప్తారు వాళ్ళ గురించి? ప్లీజ్. ఎస్, సుందర్ మాస్టర్ లైక్ ఆయన ఫాదర్ ఉన్నప్పుడు, మా ఫాదర్ ఉన్నప్పుడు, లేనప్పుడు ఎప్పుడు ఆయన ఫాదర్గానే ట్రీట్ చేసాం మేము. ఓకే. ఈజ్ లైక్ ఫాదర్. ప్రభుదేవ గారికి ఫాదరు, డ్యాన్స్కే ఫాదర్ అని అంటారు కదా, మేము ఆయన ఆట 1 నుంచి 2 నుంచి ఆయన మాతోనే ఉన్నారు. లైక్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. అప్పటి నుంచి ఇప్పటికి ఓంకార్ అన్నయ్య అనగానే సుందరం మాస్టర్ ఎటు అవి ఉంటాయి. బట్ ఆయన గురించి చెప్పాలంటే లైక్ వెరీ కైండ్ హార్టెడ్, వెరీ జెన్యున్ పర్సన్. అలాంటి వ్యక్తి మా లైఫ్లో ఆయన మేము ఫాదర్గా ట్రీట్ చేస్తాం. చాలా హ్యాపీ. ఆయనే కాదు, మా అమ్మ కూడా, ఇద్దరు అసలు అలా ఆది దంపతుల్లాగా కనపడతారు మాకు. మొన్న అన్నయ్య ఏదో షోలో కూడా డ్యాన్స్ ఐకాన్లో దేంట్లో ఇద్దరిని పిలిచి కాలిగడికి ఇద్దరికి అంటే గ్రాటిట్యూడ్ అదే అంటున్నా, అది పిలిచి ఒక ఎపిసోడ్లో పిలిచి ఇద్దరిని అమ్మను కూడా ఇద్దరిని పిలిచి అలా చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. గ్రేట్. నెక్స్ట్ పిక్చర్. లేరు ఆయన. లైక్ నన్ను ఎప్పుడు ఆయన నన్ను నాన్న అని పిలుస్తారు. అంటే చాలా మందితో నాన్న అని మాట్లాడతారు. నువ్వు చేస్తావు, నువ్వు మంచి సినిమాలు చేయగలవు, నీలో ఒక మంచి యాక్టర్ ఉన్నాడని నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తారు. బట్ ఆయన కొంచెం ఐ మీన్ టు సే ఆయన కొంచెం టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఆయనకి ఛాలెంజ్ అనే షో వెళ్ళింది ఆయనకి, ఆయనను పోసాని కృష్ణమురళి గారు. దాంతో మాస్టర్కి మంచి బ్రేక్ వచ్చింది. చాలా అంటే ఆ కృతజ్ఞత భావం ఆయనకి ఎక్కువ. అవును. ఆ రోజు పాపం రిచువల్స్కి వెళ్ళాము. అది నాకు బాగా గుర్తు. ఇంకా మీ 3 బ్రదర్స్ స్థాయిని ఇంకొక లెవెల్కి పెంచింది అంటే ఆయన చనిపోయినప్పుడు కరోనా టైం. అంటే ఇండస్ట్రీని కూడా మనం తప్పు పట్టకూడదు. ఆ టైంలో అంటే రావచ్చు, బట్ ఆయన రాలేకపోయారు చాలా వరకు. ఆయన హైదరాబాద్లోనే చనిపోయారు. అవును. ఎంతో వైభోగం చూశారు ఆయన. చివరి రోజుల్లో ఒక 10-15 మంది 20 మంది కలిసి ఆయనకి దహన సంస్కారాలు చేశారు. కరెక్ట్. అందరికీ బాగా గుర్తుంది. మీ బ్రదర్స్ ఆయన పాడమోసారు. అంటే యాక్చువల్గా మేము జనరల్గా చూడటానికి వెళ్ళాము. అది క్యాజువల్గానే వెళ్ళాము, దండలు అవి తీసుకెళ్ళాము, అన్నీ చేసాము. బయలుదేరిపోతున్నాం. సరే ఇంకా మన కొరియోగ్రాఫర్స్ అందరూ వస్తున్నారు, బెన్నీ, తిరుపతి నుంచి భాష, ఇలా కొంతమంది వస్తున్నారు, చూస్తున్నాను. బయలుదేరదామని చెప్పి మూవ్ అవ్వబోతున్నాం. ఆ టైంలో మరి బికాస్ ఆఫ్ కరోనానో నేను ఎవరిని ఐ కాంట్ పాయింట్ అవుట్, నేను ఎవరిని అనలేను. మాకు రాసి పెట్టుందని మేము హ్యాపీ ఫీల్ అయ్యాము. ఆయన మమ్మల్ని నాన్న అని మమ్మల్ని పిలుస్తుంటారు. చాలా ఇష్టం మేమంటే, లైక్ చాలా ఇష్టం. రాజుగారి 3లో కూడా అన్నయ్య క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఇచ్చి యాక్ట్ చేయించారు. ఆయనకి అలా కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయించాలి. ఆయన ఇచ్చే నవరసాల ఎక్స్ప్రెషన్స్ అంతా ఇంత కాదు. అలా పెట్టి అలా ఇచ్చారంటే అలా స్పెల్ బౌన్ అవ్వాల్సిందే. ఆ రోజు కరెక్ట్గా అన్నీ అయిపోయి బయలుదేరే టైంకి పాడు మోసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు తప్పితే ఎవరు లేరు. ఏమోలే, మాకు దేవుడును మా మాస్టర్, మా నాన్నగారు అంటుంటాం, ఆయనే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారేమో అని చెప్పి వి థాట్ లైక్ దట్. అక్కడ వరకే అనుకున్నాం. అదే అంబులెన్స్ ఎక్కించే వరకు, మార్చురీ వ్యాన్ ఎక్కించే వరకే అనుకున్నాం. ఆ తర్వాత ఇంకా అలా తీసుకెళ్ళిపోయారు. ఇంకా అంటే ఎవరు లేరు. ఇంక లేకపోయేటప్పటికి యాక్చువల్గా అప్పుడు ఇంట్లో ఈ కార్తీక మాసంలో ఏయో రూల్స్ చెప్తుంటారు కదా, ఇంకా మాకేమనిపించలా. నాకు బాగా గుర్తు, మండే పూట ఇప్పుడు చనిపోయారు ఆయన. అంటే వీఆర్ లైక్ దట్. అందులో ఆయనతో ఉన్న అనుబంధం చెప్పలేంది కదా, ఆయనే చేయించుకుంటున్నారేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యి చేసేసాం. గ్రేట్. నిజంగా ఆ విషయంలో చాలా మంది అప్రిషియేషన్ చేశారు తెలుసా. అవును, అసలు గ్రేట్. ఎస్. ఇవన్నీ మీకు ఎక్కడ దొరికినాయి పిక్చర్స్? శ్రీశైలం వెళ్ళినప్పుడుది. అన్న చాటు బిడ్డలు అలా ఏం లేదు పాప. ఆయన అసలు అలా ఏం ఉండదు. ఆయన అంటే ఆయన చూపించే ప్రేమకి తన తమ్ముళ్ళని కనిపెట్టుకొని ఉండటం కూడా అన్న గ్రేట్. అంటే నేను తమ్ముళ్ళ గొప్పతనం కాదు ఇది. నేనేమంటానంటే రోషన్ ఈ విషయంలో అన్నయ్య గారి గురించి కానీ, తమ్ముడు గురించి కానీ, నా గురించి కానీ అన్నయ్య గురించి మేము చెప్పాలనుకుంటే ఆయన చూపించే ప్రేమకి మనం ఆటోమేటిక్గా అలా చేస్తాం అంతే. ఆయన తీసుకునే రెస్పాన్సిబిలిటీస్, మన పట్ల చూపించే జాగ్రత్తలు, ఇలా ఉండరా, ఇలా ఉండు అని చెప్పే విధానానికి అది ఆటోమేటిక్గా
నువ్వు వెళ్ళి అడుగు. ఈజ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్. తమ్ముళ్ళు ఒక 10% ఎక్కువ ఉంటుందేమో, నువ్వు వెళ్ళి అడుగు. సేమ్ నాకు ఇచ్చిన ఏమైనా సజెషన్స్ అన్నీ నీకు ఇస్తారు. ఓకే. అసలు తన మన అని ఉండదు. మళ్ళీ ఏదన్నా వర్క్ విషయంలో వస్తే తమ్ముడే ఎవరెవలే అంటే తమ్ముడే కదా తమ్ముడినే పెట్టుకోవాలి, లేదా తమ్ముడికి ఏదో చేయాలని కూడా ఉండదు. లైక్ వెరీ ట్రాన్స్పరెంట్. నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. అంటే ఇప్పుడు ఇలా ఉన్నారు అంటే చిన్నప్పుడు ఎలా ఉంటారో మాకు తెలియదు ఓంకార్. నాకు తెలిసి ముగ్గురికి ఏజ్ గ్యాప్ పెద్దగా ఉండదు. ఇలా ఉండుంటుంది. ఎలా ఉండేవాళ్ళు అప్పుడు అన్న? యాక్చువల్గా నాకు అన్నయ్యకి మధ్యలో ఇంకొక అన్న ఉండేవాడు, చిన్నప్పుడు చనిపోయారు అన్న. తమ్ముడికి నాకు 2 years గ్యాప్, నాకు అన్నకి 4 years గ్యాప్ ఉంటుంది. లైక్ ఆయన ఆట ఆడుకుంటానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా వెనకాల ట్రైన్ భోగి మెయిన్ ఇంజిన్ వెళ్తే వెనకాల భోగిలాగా వెళ్ళిపోయి క్రికెట్ కావచ్చు, ఏ ఆట అయినా కూడా, సినిమా అయినా, ఎక్కడికైనా అంటే ఆయన చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలా గైడ్ చేసుకుంటూ వెళ్ళారు. చిన్నప్పుడు స్కూల్కి ఒకే సైకిల్ మీద ఇద్దరిని ఎక్కించుకొని తీసుకెళ్ళటం, నన్ను వెనకాల కూర్చోబెట్టుకోవడం, తమ్ముని ముందు కూర్చోబెట్టుకోవడం, అవన్నీ నాకు అయితే గుర్తున్నాయి. ఇంకా మా అన్నయ్య టైప్లో రాజశేఖర్ టైప్ అన్నయ్య అయితే ఏ అన్నయ్యనే అట్లా చెప్తాడు, మా అన్నయ్యనే ఉంది, ఏ అన్నయ్యను ఒకటే సైకిల్ ఉంటే ఎక్కించుకెళ్ళాలి కాబట్టి. అంటే అది ఆయన అప్పటి నుంచి ఆ కేర్ అలాగే ఉంది. నాన్నగారికి 2007లో ఎట్లు పెరాలసిస్ వచ్చింది. అప్పుడు అన్నయ్య ఎస్టాబ్లిష్ అవుతున్నారు యాంకర్లో. నాన్నగారిని చూసుకున్న విధానం కావచ్చు, ఆయన 2018లో చనిపోయారు. ఆ తర్వాత ఆయన చూపించిన విధానం, రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ కూడా 100% మనం అది ఇస్తాం. ఆ రెస్పెక్ట్ కావచ్చు, ఆ వాల్యూ కావచ్చు, ఇవ్వాల్సిందే. అంటే స్క్రీన్ మీద మాకు కనిపించే ఓంకార్ అన్న వేరు, ఆఫ్ స్క్రీన్ ఓంకార్ అన్న అలానే ఉంటారా? చాలా ఎమోషనల్, సెంటిమెంట్. స్క్రీన్ మీద మీరేమనుకుంటున్నారు? స్క్రీన్ మీద అసలుకి వేరే లెవెల్, అసలుకి ప్లే బాయ్ అనుకుంటాం. అస్సలు కాదు. అంటే ద థింగ్ అక్కడ నాకైతే స్క్రీన్ మీద కూడా అలాగే ఉంటారు. నాకు అన్నయ్య అయితే ఎమోషన్స్ని ఎక్కువగా, ఎవరన్నా కష్టాలు ఏదైనా ఉన్నా కూడా ఎమోషన్స్ గురించి మాట్లాడటం కానీ, ఏదైనా హెల్ప్ చేయటం కానీ, వాళ్ళని ఏదన్నా హైలైట్ చేసి వాళ్ళకి ఏదైనా చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. మాకైతే లైక్ మమ్మల్ని కూడా నాకు తెలిసి తమ్ముడిని నన్నే అరే ఉరే రా అని పిలిచేది. అది కూడా పిలవడం గ్రేట్. తమ్ముడు అనే ఎక్కువ పిలుస్తారు. ఏంట్రా అనే పదం కూడా ఎప్పుడో వస్తుంది. జనరల్గా అసలు ఆయన ఎక్కడ ఎవరిని అంటే ఆ రెస్పెక్ట్ ఇస్తారు, తీసుకుంటారు. గ్రేట్. అది నేనైతే చూసింది అది. ప్రేమగా చూసుకుంది అన్న. ఒక టైంలో అశ్విన్ నా తమ్ముడిగా పుట్టడం, వాడు చేసుకున్న పాపం సేమ్ అనాల్సి వచ్చింది. అది యాక్చువల్గా దాని గురించి నేను బాధపడుతున్నానేమో అని మొన్న షోలో అన్నయ్య కూడా అడగటం అదే అనుకున్నాను నేను. తర్వాత అది ఆటా షోలోనే ఓంకార్ అన్న నన్ను, నేను బ్రదర్గా కాకుండా వాడు పుట్టుంటే ఇంకా బాగుండు వాడి లైఫ్ అన్నట్టుగా, ఆయన నా తమ్ముడిగా పుట్టడం వాడు చేసుకున్న శాపం అనేదో అంటారు ఆయన. నాకు షాక్. అప్పుడే మనం జస్ట్ అడుగులేస్తున్నాం ఇండస్ట్రీలో. ఆ మాట అనేటప్పుడు నాకు అసలు అర్థం కాలే. ఏంటి అన్నయ్య ఈ మాట అనేసారు నన్ను, ఇదేంటి అని చెప్పి అసలు పసిపిల్లలాగా నాకు అసలు ఏం అర్థం కాలే. ఈయనేంటి ఇంత మాట అనేసారని. తెరా ఏంటంటే షో యాజమాన్యం తరపున ఏంటంటే వాళ్ళ సైడ్ వాళ్ళు కరెక్టు, అన్నయ్య సైడ్ అన్నయ్య కరెక్టు. మధ్యలో నేను ఏమైందంటే యాజ్ ఎ ఓంకార్ బ్రదర్గా నేను ఆడిషన్స్కి నేను నార్మల్గా ఆడిషన్స్కి వెళ్ళా, నేను సెలెక్ట్ అయ్యా. అలా 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 ఫైనల్స్ వరకు వచ్చా. ఫైనల్స్కి వచ్చేటప్పుడు రేపు పొద్దున్న ఏదన్నా నా మాస్టర్స్ లేకపోతే నా టైం బాగుండే నేను టాప్ 3 టాప్ 2 టాప్ 1 గెలిచామనుకున్నాను. ఆ టైంలో 100% ఓంకార్ తమ్ముడు ఓంకార్ గెలిపించుకున్నాడు అని అంటారనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఛానల్ నుంచి ఒక డిస్కషన్ పెట్టారు. ఎంతోమంది తమ్ముళ్ళకి లైఫ్ ఇస్తున్నాను, నా సొంత తమ్ముడికి నేను చేసుకోలేకపోయాను అనేది ఆయన వర్షన్గా ఫీల్ అయ్యారు. బట్ నాకు వచ్చి చెప్పినప్పుడు ఐ హ్యావ్ టేకెన్ లైక్, నాకు అసలు అదేం లేదన్నా మీరు ఎలా చెప్తే అలా అన్నాయని నేను అనుకుంటున్నాను. బట్ ఆయన మనసులో ఇంత బాధ ఉందా అన్న సంగతి నాకు తర్వాత తెలిసింది. ఎప్పుడైనా కొట్టేవాళ్ళు అన్న మిమ్మల్ని? ఏది కొట్టేవాళ్ళు ఎప్పుడైనా కొట్టుండొచ్చు. ఇప్పుడు అంటే ఆట దగ్గరే, ఆట ఆడను అన్నా ఏదన్నా, ఇప్పుడు మరి ఆటే కదా క్రికెట్ నాకంటూ ఒక నేమ్ తెచ్చింది. మరి బాగా ఆడతారు అన్నయ్య కూడా.
చాలా బాగా ఆడతారు అన్న క్రికెట్. కానీ మిమ్మల్ని డాక్టర్ని చేస్తే మీరేంటి యాక్టర్ అని క్రికెటర్ అని కాదు రోషన్, మన చేతుల్లో కోప్పడలేదు ఎప్పుడు అన్నా నేను ఎంతో ఇష్టపడి డాక్టర్ని చేశాను. ఆయన ఎలా అంటారు అన్నమాట, ఆయన ఒక క్రికెటర్, ఆయన ఒక డాక్టరే, ఆయన కూడా డాక్టర్ చదివాడు, ఆయన క్రికెటర్, ఆయన యాంకర్, ఎంబీబీఎస్ ఆయన కూడా తమిళనాడులో చేశారు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. మెడ్మిన్లో జాబ్ చేస్తూ ఇలా యాంకరింగ్స్ అని స్టార్ట్ చేసి మరి ఆయన క్రికెట్కి ఇంకా ఆయన డిస్ట్రిక్ట్స్ ఎక్కడికో ఆడటానికి కూడా వెళ్ళారు. అప్పుడులో నాన్న సపోర్ట్ చేయలేదు, లేకపోతే క్రికెటర్గా చూసేవాళ్ళం అన్నాయని మనం. ఇండియా టీమ్ కన్నా నేను అనలేదు, ఆయన ఎక్కడి వరకు వెళ్తారు, బట్ హీఈస్ ఏ గుడ్ ప్లేయర్. అయ్యో వెరీ గుడ్. నా ఆట ఆయన ఆట చూస్తే ఆయనే మంచి పేరు అని చెప్తారు అందరూ. నా దగ్గరికి వచ్చి కావాలని చెప్తుంటారు, మీ అన్నయ్య బాగా ఆడతారు కదా అంటే నాకు మా అన్నయ్యని పొగిడితే నాకు ఆనందమే అని చెప్తాను నేను. వాళ్ళు ఏంటంటే సరదాగా అంటుంటారు. ఓకే, ఇద్దరు డాక్టర్స్ చేశారు, వీడు కూడా చిన్నోడు కూడా, ముగ్గురు డాక్టర్స్, ముగ్గురు బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేశారు. ఎవరికి తెలియదు ఓంకార్ గారి ముగ్గురు బ్రదర్స్. నాన్న డాక్టర్, యాక్చువల్గా నాన్న ఎంబీబీఎస్ డాక్టర్. ఆయన ఒక మంచి హాస్పిటల్లో కింద అప్పుడు ఫిజియోకి మంచి వాల్యూ ఉందని ముగ్గురిని అదే చేయించి అప్పటి నుంచి అన్నయ్య ప్లానింగ్ ముగ్గురు ఒకే చోట ఉండాలి అని అప్పటి నుంచి ఆయన అనుకో. ఇంట్లో ఏం బాగాలేకపోయినా కానీ ఒకరికొకరు పొడుచుకోవచ్చు. ఇది పొడుచుకునేది కాదు, ఇది ఫిజియో ఇరుచుకునేది. సూపర్. నెక్స్ట్ పిక్చర్ లైక్ మై గాడ్ అనే చెప్పాలిగా. నువ్వు అందరినీ తండ్రి సమానంలో ఫోటోలే పెట్టావు. మై డాడ్ మా నాన్న చాలా ఇష్టం మాకు. చాలా తక్కువ మంది చూసుంటారు ఓంకార్ గారి, అశ్విన్ గారి ఫాదర్. అవును, నాన్న వెరీ పాజిటివ్ మైండ్, ఎప్పుడు భక్తి పూజలు. ఓకే, చాలా ఇష్టం. అందుకే అన్నయ్య ఎక్కువ విభూతులతో ఇక్కడ కనపడతాం. లైక్ అంటే మాకు ఆయన మరి ఆయన నేర్పిందేగా మాకు, ఆయన అలవాటు చేసిందే. నాకు బాగా గుర్తు మా నాన్నగారి గురించి అంటే చెప్పాలి ఒక సందర్భం. మేము అప్పుడు కాకినాడలో ఉండేవాళ్ళం, ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్. అన్నయ్య మెడిసిన్కి అక్కడ చెన్నైలో ఉండేవాళ్ళు, అక్కడ ఏదో సేలం అనే ఊరి దగ్గర 3 బెడ్రూమ్ ఫ్లాట్. నాన్న ఒక గేదంతా దేవుడిని పెట్టుకొని ఏదో సంథింగ్ లైక్ పూజలు మడి సంథింగ్ ఉంటాయి. నేను నాన్నగారిని అడిగా, నాన్నగారు మీరు ఇలాగా ఒక బెడ్రూమ్ మొత్తం దేవుడికి పెట్టి ఇలా చేస్తున్నారు, మీరు ఒకటి మేము అందరం ఉంటాం, రేపొద్దున ఎవరైనా చుట్టాలు వచ్చినా అన్నయ్య వచ్చినా మనకి సరిపోదేమో కదా అని అన్న. తెలిసి తెలియని వయసులో ఆయన నాకు చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన లేకపోయినా ఆయన మాట నాకు ఇప్పటికి గుర్తుంది. రే మనం ఎంతమంది? 6. మేము ఎంతమంది నాన్న అని అడిగారు నన్ను. 6 నాన్న, అన్నయ్య ఇక్కడ లేడు, మనం 5. మన 5కే 2 బెడ్రూమ్లు సరిపోవు అంటున్నాం, మరి అంతమంది దేవుళ్ళకి ఒక రూమ్ అన్న ఇవ్వాలి కదా అన్నారు. నాకు ఇప్పటికీ ఆ మాట గుర్తుంది. బట్ ఆయన గురించి ఎప్పుడు నేను ఒక ఫీల్ అవుతుంటా, లైక్ అన్నీ మేము అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి గుంటూరు జిల్లాలో పుట్టారు ఆయన. మాది గుంటూరు జిల్లానే, ఇద్దరం గుంటూరు. అక్కడి నుంచి వచ్చి ఆయన డాక్టర్ చదివి ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చి మమ్మల్ని అందరినీ చదివించి టైంలో కరెక్ట్గా పారాలసిస్ వచ్చింది 2006-07లో. ఆయన నేను ఫ్లైట్ ఎక్కించలేకపోయినా నాకు ఎప్పుడు బాధ ఉంటుంది, అది అన్నయ్యకి కూడా ఉంటుంది. బట్ ఆ పారాలసిస్తో ఆయన ఎక్కువగా నడవలేరు. ఆ ఫాదర్ ప్రేమ ఆయనకి అన్నీ మేము చేయలేకపోయాం అనేది ఉంది నాకు. ఏదైతే ఉందో ఆ శివశంకర్ మాస్టర్ గారిని కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి మాకు అవే ఎక్స్పీరియన్స్లు, అవే మాకు పాస్ట్లో మాకు చూసి గుర్తొచ్చి ఆ రోజు మేము అలా చేయటానికి కూడా అనుకొని చేసింది కదా అప్పుడు కూడా. అలాగే నాన్నగారి విషయంలో నాకు అదొకటి ఎప్పుడు బాధ ఉంటుంది. ఆయన్ని సరిగ్గా మనం అందరం మేము బాగున్నాం అనుకున్న టైంలో ఆయన్ని ఏమి చేయలేకపోయామని. బట్ అన్న సక్సెస్ చూసారు, నాది సినిమాలు చూశారు. బట్ నాకు లక్ ఏంటంటే జీనియస్ సినిమా ఫస్ట్ రిలీజ్ డే రోజున నాన్నగారితో పాటు నేను వెళ్ళి, యాక్చువల్గా టీం అంతా కలిసి ఒక థియేటర్లో చూస్తున్నారు. అనుకోకుండా వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు ప్రొడ్యూసర్స్, మీకు ఇంకొక షో వేస్తాం అక్కడికి వద్దురుగానే చూడటానికి అని. బట్ అందరితో చూడాలి కదా నాకు ఉంటుంది, ఎందుకు అది వాళ్ళతో కలిసి చూసే ఛాన్స్ నాకు రాలే. ఫోన్ చేసి వద్దన్నట్టుగా చెప్పారు. ఏం చేయాలనుకుని ఒక మాసీ థియేటర్కి నాన్న తీసుకుని వెళ్ళి, ఆయన పైకి ఎక్కలేరుగా మెట్లు, ఇప్పుడంటే ఇదన్నీ
అంత ఇవి లేవు. వీల్ చైర్లో తీసుకెళ్ళి ఆ కింద రోలోనే కూర్చొని జీనియస్ ఫస్ట్ షో నాన్నగారితో చూశారు. అది నాకు హ్యాపీ. అదేనా జీనియస్ మూవీకి వస్తానంటే వద్దని చెప్పారు ఎందుకో అని? ఏది? థియేటర్కి ఏదో అప్పుడేదో ఒక ఇన్సిడెంట్ జరిగిందని విన్నాను నేను. ఏది డార్లింగ్? జీనియస్ చూడటానికి వస్తాను అంటే థియేటర్కి వద్దు అన్నారు. వద్దు అని కాదు, అంటే ఇట్స్ లైక్ అంటే ముగ్గురు ఉన్నారు ఆ సినిమాలో, ముగ్గురు యాక్టర్స్ కదా, నేను, హవీష్, వినోద్, ఇలా ముగ్గురు ఉన్నాం. మేము అప్పుడు ఫస్ట్ సినిమా కదా మాకు, అంటే ఎలాగా ఏంటి, అన్నయ్య సినిమాకి కూడా డైరెక్టర్, ఎలా ఉంటుంది ఏంటి అని తెలియదు. బట్ అప్పుడు వద్దు అన్నది ఏంటంటే వాళ్ళంతా టీం మొత్తం ప్లానింగ్ కింద ఎలా అనుకుంటున్నారు కొన్ని థియేటర్స్కి వెళ్ళాలని, మిమ్మల్ని ఈవినింగ్ పిలుస్తారు అన్నట్టుగా అందరిని, నన్ను ఇంకా వేరే ఆర్టిస్టులు అందరిని ఈవినింగ్ అన్నారు. బట్ ఐ ఫెల్ట్, నేను నాన్నతో పాటు వెళ్ళి చూసా ఫస్ట్ డే ఆ షో, నాకు అది గుర్తు. ఐఎమ్ హ్యాపీ. నాన్న క్వాలిటీస్ ఎక్కువ ఎవరికి వచ్చాయి బ్రో? అన్నయ్యకి వచ్చింది. లైక్ మాట అంటే మాట తప్పరు, మాకు కూడా వచ్చినాయి. బట్ మేము అన్నయ్య గారి పొజిషన్కి వెళ్ళిన తర్వాత మేబీ నేను అలా ఉంటానో లేదో డౌట్. నేను ఇప్పుడు అలాగే ఉన్నా, బట్ అంటే హీ హ్యాడ్ సీన్ సక్సెస్, అంటే అన్ని హైట్స్, మంచి హైట్స్కి వెళ్ళారు, అన్నీ చూశారు, అన్ని రకాలుగా స్టేటస్ అన్నీ. అయినా ఆయన ఇంకా అదే మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదని నేను అనుకుంటుంటా. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు నేను ఇప్పుడు ఏదన్నా ఉన్నా గబుక్కునే ఉన్నా ఒక మాట అన్నా మనం ఇలా అనకూడదు కదా, ఇది తప్పు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, అది 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 అప్పుడప్పుడు నాకు గుర్తు చేస్తుంటాయి. సో అన్నయ్య ఆ క్వాలిటీస్ అన్నీ ఇప్పటికి అవి ఉన్నాయి. అలా ఒప్పుకోరుగా. లేకపోతే ఈ పాటికి నేను ఒక 10-15 సినిమాలు చేసేవాడిని. అసలు చేయొద్దని చెప్తారు అసలు. అంటే వేర్ వీఆర్, లైక్ ఎక్కడి నుంచి మనం వచ్చాం, వేర్ వీఆర్ ఫ్రమ్ అనేది అది గుర్తుపెట్టుకో. చేస్తే మంచి సినిమా చేయి, లేకపోతే వద్దు. నేను చేస్తాను ఏదో ఒకటి మంచి సినిమా నేను చేస్తా. అంటే నీకు ఆడియన్స్ ఒక సక్సెస్ ఇచ్చారు, రాజు గారికి ఒక సిరీస్ ఇచ్చారు, నువ్వు దాంట్లో వెళ్తున్నావు. ఈ లోపల ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు నువ్వు ఏదో చేసేయాలి కదా, చెయ్యొద్దు అని ఎప్పుడు నాకైనా. నేను ఒక 10 కథలు నేను విని ఆయనకి ఒక 2-3 నచ్చి పంపిస్తే అది ఆయన యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. అంటే నాకు అంటే ఫైనల్ డెసిషన్ అయితే ఐ ఆస్క్ మై బ్రదర్. పర్సనల్గా ప్రొఫెషనల్గా హీ విల్ టేక్ కేర్. అయ్యో డెఫినెట్గా నేను అడగకుండా ఉంటాను. నేను అలా లైక్ అదే అంటున్నాను. ఇప్పటికీ నేను ఆయన్ని అడగటం కాదు, ఆయన మమ్మల్ని అడుగుతుంటారు ఏదైనా డెసిషన్కి. మరి ఆయన స్థాయిలో ఉండి ఆయన మమ్మల్ని అడిగేటప్పుడు మనం అడగటం తప్పేంటి అనేది నేను ఫీల్ అవుతా. గ్రేట్. నెక్స్ట్ పిక్చర్ సాయిధరం తేజు. సాయిధరం తేజు గురించి చెప్పాలా? మా మ్యూజిక్ డైరెక్టర్, మా ఆర్ట్ డైరెక్టర్, మా డైరెక్టర్, మా సినిమా హీరో అయినా. తర్వాత సాయిధరం తేజు బాబు కూడా ఉన్నాడు, రఘుకుంజ అన్న, మా డిఓపి, ప్రొడ్యూసర్ గారు నందిత. తేజు లాంచ్ చేశారు. అవును. ఏంటి తేజుకి మీకున్న బాండింగ్ ఏంటి అసలు? తేజుకి నాకు క్రికెట్ బాండింగ్. తను అప్పటికి ఇంకా తేజు ఇంకా సినిమాకి స్టార్ట్ చేయలా. ఓకే. నేను అప్పుడే జీనియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, లైక్ 2012 ఆ టైంలో. ఇవి అప్పటి నుంచి మేము లహరి రిసార్ట్స్లో, ఇప్పుడంటే క్రికెట్ గ్రౌండ్, లహరి రిసార్ట్స్లో క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ లహరి రిసార్ట్స్లో. లైక్ దెర్ ఈజ్ ఎ గ్రౌండ్ అక్కడ, లహరి రిసార్ట్స్ అంటారు. ఆ తర్వాత ఇక్కడ బాబుఖాన్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది రింగ్ రోడ్ దగ్గర. ఈ 2 గ్రౌండ్సే నాకు తెలిసి ఫ్లడ్ లైట్స్లో. అవును. లైక్ సిసిఎల్ అప్పుడు కూడా లహరిలో ఆడేవాళ్ళు కదా, సిసిఎల్ ప్రాక్టీస్లు అక్కడ జరిగింది, బాబుఖాన్లో. సో అప్పుడు తను వచ్చి ప్రాక్టీస్కి వచ్చేవాడు. తను అసలు వెరీ డౌన్ టు ఎర్త్. నేను చెప్పాలంటే ఇండస్ట్రీకి దొరికిన ఒక బంగారం మావాడు. అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా నేను తేజుకి ఫోన్ చేసి ఆడియో ట్రైలర్ లాంచ్కి రమ్మని చెప్పి అడగలేను కూడా. అది ఫ్రెండ్షిప్లో అది అడిగితే వస్తాడు. ప్రాసెస్ ఈజ్ ఏ ప్రాసెస్. నేను తను మేనేజర్ ద్వారానే నేను మాట్లాడి మేనేజర్ ద్వారానే వెళ్ళాను. పాపం ట్రైలర్ చూపించలే. మేనేజర్ గారికి చెప్పా, నాకు తన ఎక్స్ప్రెషన్ అక్కడే కావాలి, నేను ముందు చూపించను, ఇది ఒక్కటి చెప్పండి అది. బట్ మేము కలిసి మాట్లాడుకోవటం, తనతో కలిసి సినిమాలు, తెగ క్రికెట్ ఆడేవాళ్ళం బాగా. అంటే బిఫోర్ లైక్ యాక్టర్స్కి ముందే మాకు ఆ పరిచయం ఉండటంతో ఆ బాండింగ్ అలా ఉండిపోయింది. తను మారలా, నాకు ఇంకా హ్యాపీ. అసలు నా రోజు నన్ను మామూలు ర్యాగింగ్ చేయలే మావాడు. ఎప్పుడు? ఆ రోజు ట్రైలర్ రోజా? మైక్ లో అలానే మాట్లాడుతున్నారు ఆయన.
అసలు మామూలు అంటే నాకేంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో షేర్ చేసుకోవడం స్క్రీన్ అంటే అంత విషయం కాదు. అదే థియేటర్లో మేమిద్దరం కలిసి గబ్బర్ సింగ్కి వెళ్ళి వీళ్ళలు అన్నీ ఎంజాయ్ చేసిన వాళ్ళం 2012 అప్పుడు. అలాంటిది అదే థియేటర్లో అదే స్క్రీన్లో నా ట్రైలర్ లాంచ్ నడిచింది. దానికి తేజు రావడం నాకు చాలా హ్యాపీ ఫీల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్రైలర్ రిలీజ్ అవుతుందని హ్యాపీ లేదు, మా తేజు వచ్చాడని హ్యాపీ ఎక్కువ అయిపోయింది నాకు. తాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తున్నారన్నప్పటికీ నాకు అసలు తనని నేను ఇప్పుడు నా ఫ్రెండ్ అనో లేకపోతే అనకూడదు. సాయి తేజ్ గారు అన్నా కూడా ఒప్పుకోవట్లే వెనక నుంచి. అంటున్నాడు. లేదు తేజు అంటే నా టర్న్ వస్తుందిగా నేను చూసుకుంటాలే అంటే ఇట్స్ లైక్ ఫ్రెండ్షిప్. తన ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ, తన గొప్పతనం, నాదేముంది. సో విరూపాక్ష సూపర్ డూపర్ హిట్. అసలు హిడింబ తను తేజ్ అదే అన్న ట్రైలర్ చూసి నేను అంటే స్ట్రగుల్స్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, సినిమా ముందు అందరికీ అవి ఉంటాయి కదా. తేజు నచ్చిందరా నీకు, ఎలా ఉంది అని నేను అడిగా. బాగుందిరా, చాలా బాగుంది అసలు అని చెప్తుంటే హ్యాపీ అనిపిస్తుంది. బట్ రిలీజ్ అయ్యి జనాల్లోకి వెళ్ళేవరకు ఆ టెన్షన్ ఉంటుంది కదా. హిడింబాకి స్పైన్ చిల్లింగ్ హిట్ ఇద్దాం. అందు పాపం తను వచ్చి నిజంగా నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఈ సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి మా తేజుకి వెరీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోవాలి. అంటే ఇంత పెద్ద మంచి క్లోజ్ ఫ్రెండ్ మీకు. అవును. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన అభిమానించే కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు, మాలాంటి వాళ్ళకి కూడా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఆ టైంలో మీరు ఎలాంటి ఆయనకి ధైర్యం ఇచ్చారు? నేను చాలా ఫీల్ అయ్యా. కరెక్ట్గా ముంబైలో ఉన్నాను నేను యాక్సిడెంట్ అయినప్పుడు. వినాయక చవితి నైట్ అయింది, నాకు ఇప్పటికీ గుర్తు. వినాయక చవితి రోజు రాత్రి జరిగింది ఇది. ఇదేంటిది అని నేను చాలా అంటే ఇలా జరగదే. ఇవన్నీ పక్కన పెడితే తమను నేను తేజు క్రికెట్ బాగా ఆడుతాం, మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. తమన్ నాకు చేయటం, నేను తమన్కి చేయటం. తమన్కి ఇంకా వేరే సర్కిల్స్ ఉంటే అటు మాట్లాడుతుంటాడు. ఓకే. సతీష్ గారని తేజు వాళ్ళ మేనేజరు, లేకపోతే ఇంకొకరికి నాకు డైరెక్ట్ కాంటాక్ట్ తనే. ఇలా అయ్యిందినప్పుడు ఫస్ట్ నాకు అది షివరింగ్ వచ్చింది. అంటే చాలా ఇవన్నీ పక్కన పెడితే మీడియాలో తాగేసాడు ఇవనేటప్పటికి అసలు నాకు కోపం వచ్చింది. మామూలు కోపం రాలా, నేను ఏదైనా లైవ్ పెట్టి తిడదామన్నంత కోపం వచ్చింది. బట్ మాట అలా ఉంటుంది పాపం. తర్వాత తను ఇవన్నీ వదిలేస్తే తన క్లోజ్డ్ పీపుల్ కావచ్చు, తనతో మాట్లాడిన వాళ్ళు కావచ్చు, తన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. ఎవరో ఏదో రాసేసారు. బట్ తను ఒకసారి స్టేజ్లో మాట్లాడతాడు, నేను ఇలా మాట్లాడుతున్నానంటే దానివల్ల కాదు, తాగేసి అని రాలేదని చెప్పంటే నాకే బాధ అనిపించింది. అంటే చాలా జెన్యూన్గా ఉంటాడు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. నిజంగా బయటపడాలి అని నేను పర్సనల్గా మొక్కుతంతో పాటు తన మెగా ఫ్యాన్స్ కావచ్చు అందరూ మొక్కుకున్నారు. నిజంగానే చిరంజీవి గారి బ్లెస్సింగ్స్తో పాటు హనుమంతుడి బ్లెస్సింగ్స్తోనే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అలా టప్ప హిట్ కాదు, ఎప్పుడో తనకన్నా లేట్గా వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద మంచి కథలతో 100 crores వెళ్ళిపోతున్నారు. తేజు అంత ఆ పొజిషన్కి వెళ్ళి ఆ బెడ్ దగ్గర నుంచి మళ్ళీ దగ్గర 16 రోజుల నుంచి 4 రోజులు ఉన్నాడు. మధ్యలో రకరకాల న్యూస్లు వినపడుతుంటాయి, ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, బయటకు తెలియదు, అసలు తినట్లేదు, కోమాలో ఉన్నాడు. ఇవన్నీ వింటుంటే థాట్ లైక్ చాలా కష్టమేమో అనిపించింది. బట్ నిజంగా అందరి బ్లెస్సింగ్స్తో తను బయటికి రావటం, అలాంటి కథతో ఇంకొక మంచి కథతో 100 crores క్లబ్లో జాయిన్ అవటం అంటే నన్ను ఆ రోజు ఎక్కువ మాట్లాడే వాళ్ళ మా తేజు, లేకపోతే నేను. బట్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మామూలు కంబ్యాక్ కదా అది అసలు టైటిల్తోనే నాకు నాకు తను ఏదన్నా రిలీజ్ అవుతుందంటే ట్రైలర్ చూసి వెంటనే నేను కాల్ చేస్తుంటాను. ఫ్రెండ్ రూట్లోనే అశ్విన్ బాబు అలా అంటే మంచి కథ చేస్తున్నా. గ్రేట్ ఫ్రెండ్షిప్, గ్రేట్. ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడుంటే చాలు, అనుకుంటే చాలు, చూసేవాళ్ళు కూడా. లేదు అంటే నేను అంటే ఎక్కువ కలం ఉండాలి. మళ్ళీ మేమేమి లైక్ ఆడితే ఇక్కడ క్రికెట్ ఆడటం, క్రికెట్కే ఎక్కువ కలిసేది. బయట పర్సనల్గా మళ్ళీ ఇంకో చోట కలిసేది ఏముంది క్రికెట్లోనే. ఆ క్రికెట్లోనే మేము అడగలేదు సార్, పర్సనల్స్ కూడా ఏమంటే కానీ నాకన్నా తనే బాగా చెప్తాడు పర్సనల్స్ గురించి తేజ్. సో తేజ్ గారు నెక్స్ట్ ఇంటర్వ్యూలు అడుగుతాను సార్. నెక్స్ట్ పిక్చర్ ఎస్ మా అమ్మ మిస్ అయ్యారు ఇంకో బాబు, చిన్నోడు లేడు. ఆ రోజు బర్త్డే కేక్ కటింగ్లో అమ్మ వచ్చి ఉంది, అదొక ఫోటో. లైక్ నిజంగా మా అమ్మ దగ్గర నుంచి నేను ఎప్పుడో మాట అంటది. ఒకానొక టైంలో నాకు
ఆ మాటేనేమో నేను ఇలా మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోవడానికి నేను జాగ్రత్తగా లేట్ అయినా ఒక్కొక్క స్టెప్ వేస్తున్నానంటే అమ్మేనేమో అనిపిస్తుంది. ఒక కారణం ఏంటంటదంటే అమ్మ నాన్న ఓర్పుగా ఉండాలి, పేషెన్స్ ఉండాలి అని ఎప్పుడు అంటుంటుంది. అది ఎక్కడ మా అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఉండటానికి చెప్పే మాటలు మా అమ్మ చిన్నప్పటి నుంచి. అన్నయ్య ఏమన్నా అన్న ఏం బట్టి అని మా ముగ్గురికి అన్నయ్య చెప్పేది అన్నయ్య చెప్తుంది, నాకు చెప్పేది నాకు చెప్తుంటుంది. లైక్ షీ వాంట్ టు సీ లైక్ ముగ్గురు కొడుకుని అలా చూడాలని ఉంటుంది కదా. మా ముగ్గురిని ఇలా చిన్నప్పటి నుంచి పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఆమె ఎంత ఓర్పు ఉంటే ఇలా తీసుకొచ్చి ఉంటుంది అని అనుకుంటుంటా. ఆ స్క్రిప్ట్ సెలక్షన్స్లో కానీ లేకపోతే నేను చేస్తుంది రాంగా రైటా, నేను ఫాస్ట్గా చేసేస్తున్నానా లేకపోతే స్లోగా చేయాలా, ఎలా చేయాలి, ఇది రైటా రాంగ్ అనే దాంట్లో పేషెన్స్ ఉండాలి సక్సెస్కి అనేది మటుకి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. గ్రేట్. అది మటుకి నేను అమ్మకే ఇస్తాను క్రెడిట్. అంటే జాయింట్ ఫ్యామిలీగా ఉండాలనేది అమ్మ నాన్న ఇష్టమా లేకపోతే ఓంకార్ అన్న ఇష్టమా? అలా ఏం లేదు, మాకు అసలు అది అలాగా ఉండిపోయింది. అలా వాళ్ళ ఇష్టం వీళ్ళ ఇష్టం వదిలేసి ఉండలేము ఫస్ట్. అది అది అలా కుదిరిపోయింది అంతే. ఫస్ట్ చిన్నప్పటి నుంచి ప్రతిదీ లైక్ ఏదున్నా కూడా కలిసి వెళ్తాం. సినిమాకైనా ఆటకైనా ఇంకో చోటకైనా ఎక్కడ అందరం కలిసి. మనగాళ్ళు సినిమాకైనా ముగ్గురు మనగాలి సినిమాకి అప్పుడు చిరంజీవి గారి ముగ్గురు మనగాళ్ళు ముగ్గురు మనగాలికి ముగ్గురు అన్నదమ్ములు కలిసి వెళ్ళాం. లైన్లో నుంచి పెట్టారు మమ్మల్ని అందరినీ. అంటే టికెట్స్ అప్పుడు కాకినాడలో ఉండేవాళ్ళం. నాకు గుర్తు బాగా ఎక్కడ పట్టుకున్నావు ఎక్కడ తెలిసిందో నీకు కానీ పట్టారు. అమ్మ లైక్ వెరీ పేషెన్స్తో ఉంటుంది. లైక్ ఐ మీన్ ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి ఏదైనా సాధించాలంటే అమ్మ చెప్తుంటుంది. గ్రేట్. అమ్మ రాజమౌళి గారు ఒకానొక టైంలో అశ్విన్ చాలా బాగా డాన్స్ చేశాడు. నేను ఒక 50 to 100 times చూసుంటాను. అవును. ఏంటి ఆ ఇన్సిడెంట్ అది? అది నాకు ఇప్పటికీ గుర్తు డార్లింగ్. యాక్చువల్గా రాజుగారికి అది నా సక్సెస్ 2015లో అయింది. ఆయన అప్పుడు బాహుబలి 1 రిలీజ్ అయిందో గుర్తులేదు నాకు కరెక్ట్గా. రిలీజ్ అయింది, రిలీజ్ అయిపోయి సక్సెస్ పెద్ద హిట్ కదా. జత కలిసే వారాహి గారు సాయి కోరపాటి గారు వాళ్ళు తీసుకున్నారు రైట్స్ తీసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తుంటే ఆడియో లాంచ్కి ఇలాగా ఈయన వస్తున్నారు అని అన్నారు. కిరవాణి గారు ఈయన వస్తున్నారంటే రాజమౌళి గారు వస్తున్నారు. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా ఆయన వస్తున్నారు, ఇంక అంతకన్నా ఏం కావాలి, ఆడియో లాంచ్ బాగుంటుందిలే అని నాతో చిన్న పర్ఫార్మెన్స్ చేయించారు. పర్ఫార్మెన్స్ చేశాను, అంతా ఓకే. ఆయన మైక్లో మాట్లాడుతూ మేబీ చెప్తా ఆల్ ద బెస్ట్ అశ్విన్, హీరో అశ్విన్ అనేది చెప్తారులే అని అనుకున్నాం. బట్ ఆయన ఈ మాట చెప్పంగానే నేను రాజుగారి గది మూవీలో అశ్విన్ది చూమంత్రకాళి అనే లిరిక్స్తో సహా చూసి ఒక చిన్న స్టెప్ ఉంటుంది, అది చాలా గ్రేస్ఫుల్గా వేసాడు. మళ్ళీ వేస్తాడేమో అని చెప్పి చూశాను, వేయలేదు. అదే రిపీటెడ్గా నేను 50 times to 100 times చూసాను. నాకు అసలు ఏంటి సార్ మీరు అంటే నాకు అంటే వెనకాల ఉన్న బ్యాక్ నిజమేనా ఇది, ఆయన అంతటి మనిషి ఇలా చెప్తారా అనేది నాకు అసలు డైజెస్ట్ అవలా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ కాంప్లిమెంట్. నేనేనా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అనిపించింది. నిజంగా అది కూడా కథకు తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా అలా వచ్చి ఒకసారి వేసి వెళ్ళాలి. ఏదో అలా వచ్చి అలా శేఖర్ మాస్టర్కి చెప్పాలి థ్యాంక్స్. అది శేఖర్ మాస్టర్ చేశారు, అది అన్నయ్య డైరెక్షన్ ఓంకార్ అన్నది ఒకేసారి వేస్తారు. దాన్ని ఆయన గుర్తించి ఆ రోజు అలా స్టేజ్ మీద చెప్తూ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ నాకు రాజమౌళి గారు. బ్రహ్మానందం గారు కూడా ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు కదా. బ్రహ్మానందం గారు ఇచ్చిన కాంప్లిమెంట్ వచ్చేసి లైక్ సినిమా పరంగా కన్నా మీ ఇద్దరు అన్నదమ్ములు అంటే చిన్నోడు లేడు అందులో, అన్నయ్యని ఓంకార్ అన్నని నన్ను చూస్తే ఈ మా ఇద్దరు బ్రదర్స్ని ఇంకో ఇద్దరు బ్రదర్స్తో కంపేర్ చేశారు. ఓకే, ఎనీ గెస్? మీ ఇద్దరు బ్రదర్స్ని ఇంకొక ఇద్దరు బ్రదర్స్తో కంపేర్ చేసి మీరు ఎప్పుడు అలాగే ఉండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి బ్లెస్ చేశారు బ్రహ్మానందం గారు. అది స్టార్టింగ్లో 2013-14 ఈ జనరేషన్ హీరోలా ఇప్పుడు ఉన్నారు. చిరంజీవి వన్ ఆఫ్ ద సూపర్ స్టార్. కృష్ణ గారు, ఆదిశేష్ పెద్దవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు. ఓకే, అంటే లైక్ సోషల్గా ఎక్కువగా మూవ్ అవ్వం, ఇంట్లోనే ఉంటాం. లైక్ ఆయనకి ఎందుకు అనిపించిందో ఆయన ఆ కాంప్లిమెంట్ అది నాకు ఎప్పటికీ గుర్తుంది. ఓకే, ఓంకార్ గారు చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేశారు జర్నీ. ఒక స్టార్ హీరో రేంజ్ ఉంది ఇప్పుడు ఆయన. అవును, చెప్పాలంటే అవును. ఆయన వచ్చి ఊరికి స్టేజ్ మీద ఒక డైలాగ్ చెప్తే చాలు, నేను అమ్మ టీఆర్పీ అమాంతం 15 నుంచి 20 కూడా ఒక్కొక్కసారి బద్దలు కూడా అయిపోయింది. అంటే ఆ పీరియడ్లో ఆ స్థాయికి వెళ్ళే పీరియడ్లో ఎప్పుడన్నా అంటే చాలా ఉంటాయి స్ట్రగ్లింగ్, చాలా ఫేస్ చేసి ఉంటారు. కొంచెం చెప్పుంటారు, కొంచెం చెప్పకపోయి ఉంటారు. ఒకటి మీకు బాగా కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు కూడా కనిపిస్తుంది,
ఈ జర్నీలో అన్నయ్య ఇంత స్ట్రగుల్ ఉంది, ఒక స్ట్రగుల్ అసలు నేను మర్చిపోలేను అనిపించింది అంటే అన్నయ్య కూడా చెప్పండి అంటే ఏమని చెప్తారు? అంటే నేను జనరల్గా ఆయన వెరీ హార్డ్ వర్కర్, కష్టపడతారు. మీరు చెప్తున్నట్టు రేటింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఇవి కావచ్చు, దానికి ఆయన వెనకాల పడే కష్టం అంతా ఎంత కాదు. నిలబడి డైలాగ్ చెప్పేస్తే రావడం అని కాదు. అందరిలాగా ఆయన స్ట్రగుల్స్ ఎదుర్కోవటం, నెంబర్స్ కోసం కష్టపడటం, ఎలా తెప్పించాలి ఏంటి అని. ఏది ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను ఒకసారి 2 విషయాలు నేను అన్నయ్య గారిని అడిగా. నాకు బాగా గుర్తు. అన్నయ్య పక్క షోస్ లేకపోతే వేరే షోస్లో ఇలా రేటింగ్స్ వస్తున్నాయి, స్టార్ హీరోలు వస్తున్నారు, ఫైనల్స్ కాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మనం కూడా ఎవరన్నా పిలుద్దామా నా ఫ్రెండ్స్ని కానీ ఏదన్నా అంటే, అంటే ఆయన అనే ఆలోచన అంటే ఆ ఒక్క షోకి, ఆ ఒక్క ఎపిసోడ్కి ఎవరినన్నా స్టార్ని పిలిస్తే ఆ ఒక్క ఎపిసోడే చూస్తారు. మన దగ్గర ఉన్న రా టాలెంట్ వాళ్ళని స్టార్స్ చేస్తే వాళ్ళకి బోల్డ్ అంత లైఫ్ ఉంటుంది. దాంతోపాటు ఆ స్టార్స్ అందరూ మన షోలో ఉన్నట్టే కదా అనే థింకింగ్ ప్రాసెస్ అది నాకు బాగా ఇష్టం. ముక్కు ముఖం తెలియని వాళ్ళు అందరూ కూడా చాలా ఫస్ట్ నుంచి ఆయన షోలో తెలుసు కదా రోషన్ మీకంటే. వాట్ ఐ మీన్ సి వెనకాలనేవి ఏమన్నా ఎలాంటి ఏమైనా ఉన్నా కూడా ద థింగ్ అందరూ వచ్చింది అలా వచ్చిన వాళ్ళే. డెఫినెట్గా చాలా మంది ఆర్టిస్టులు కావచ్చు, కొత్త వాళ్ళని పరిచయం చేయడంలో ఎవరైనా ఓంకార్ గారు తర్వాత టాలెంట్ అది కూడా బాగా అక్కడికి వచ్చి తమ్ముడు కొడుకు లేకపోతే బాబాయ్ కొడుకు అస్సలు విన్నాడు. వెళ్ళి ఏమి చెప్పినా కూడా వినరు ఆయన. ఆ టాలెంట్ విషయంలో మటుకు టాలెంట్నే సపోర్ట్ చేస్తారు. అదొకటి బాగా నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది. బట్ ఆయనే కరెక్ట్ అని నేను నమ్మా. 2 ట్రోల్స్, జనరల్గా ఈ ట్రోల్స్ మాట్లాడుతుంటారు కదా, నేను పెద్ద స్టార్టింగ్లో పట్టించుకుంటారా ట్రోల్స్? స్టార్టింగ్ అస్సలు పట్టించుకోరు. అసలు అది ఎలా అంటే నాకు పెయిన్ పక్కన పెట్టు, నీలాంటి బ్రదర్స్ కావచ్చు లేకపోతే వెల్ విషర్స్ కావచ్చు, అవి చూడండి మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, మీరు ఏం పట్టించుకోరేంటి. ఒకసారి ఉదయ్ నాకు కూడా ఫోన్ చేసింది, పట్టించుకోరేంటి. నేను అంటే అక్క మీద తోసేసి అక్క ఇలా చెప్పిందని కూడా ఫోన్ చేసి చెప్పాను ఒకసారి అన్నయ్యకి. చెప్తే ఒకటే చెప్పారు ఆయన, నాకు బాగా గుర్తు ఇప్పటికి. అంటే అలా వాళ్ళు చేస్తున్నారంటే దాని ద్వారా వాళ్ళు ఒక చిన్న హ్యాపీనెస్ ఆర్ అమౌంట్ ఏదన్నా వస్తుంది కదా, లెట్ దెమ్ ఫీల్ హ్యాపీ. దానికి ఏముంది, ఇమిటేట్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఏది చేసినా. అలా ఇమిటేట్ చేసిన వాళ్ళలో స్టార్టింగ్లో నేను గెటప్ సీన్ చూసాను. స్టార్టింగ్లో ఓంకార్ శ్రీను అనేవాళ్ళు గెటప్ సీన్. గెటప్ సీన్ ముందు ఓంకార్ సీన్ అనేవాళ్ళు అంటారు. నాకు అది కూడా తెలియదు. మన గెటప్ సీన్ అంటే జబర్దస్త్ సీను ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై బ్రదర్. తను చెప్తేనే తెలిసింది నన్ను ఓంకార్ సీన్ అనేవాళ్ళన్నా వెస్ట్ గోదావరిలో నేను అన్నాన్ని ఇమిటేట్ చేస్తుండేమన్నా, అక్కడి నుంచి ఇలా వచ్చానన్న. అంటే ఇప్పుడు గెటప్ సీన్ ఎదురు కనపడుతున్నాడు, కనపడిన వాళ్ళు ఎంతమంది ఎలా ఉంటున్నారో అది ఒకరిని ఆనందం పెట్టి చేస్తారు, కొంతమందిని బాధ పెట్టి చేస్తారు. అది నేను ఫీల్ అవుతాను కానీ ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వాలి. ఈ ఆల్వేస్ ఇప్పటికొచ్చైనా నేనన్నా రీసెంట్గా హిడింబా కోసం ఇన్స్టాలో అట్రా మొదలుపెట్టా. ఆయనకి అసలు ఇన్స్టాగ్రాము లేకపోతే సోషల్ మీడియా నమ్మరు అసలు. ఆయన ఎందుకు వాటర్ ఆయన రీజన్ ఉందా ఏమన్నా? అయ్యే వర్క్ ఇవన్నీ ఏముంది అని అంటారు. ఒక యూట్యూబ్ ఛానల్ కానీ అసలు ఆ థాట్ కానీ అదన్నీ ఉండవు. అది ఫస్ట్ నుంచి అది ఉంది ఆయనకి. అంటే నేను చూసినంత వరకు చాలా మంది ఆయన్ని ఇమిటేట్ చేసే వాళ్ళని, అంటే నేను జర్నలిజంలో ఉంటాను కాబట్టి అడిగితే చెప్తారు, ఆయన అంటే ఇష్టంతో అంటాం మేము, వాట్ ఎవర్ ఇట్ మేము. అది తప్పని ఎక్కడ కూడా ఆయన నెగటివ్గా కాదు. నేను ఈ విషయంలో కూడా నేను అన్నయ్య గారి విషయంలో ఇది ఇంకొక సందర్భం. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. 3వ విషయంలో ఆయనలో ఇది నేను దూరం నుంచి చూసిన క్వాలిటీ ఇది రోషన్. నవ్వించడం 2 రకాలు. హాస్యం నవ్వించడం ఒకరిని హట్ చేపిస్తూ వాళ్ళ మీద జోక్ వేస్తూ వాళ్ళని కొన్ని కిండల్ చేస్తూ అందరు నవ్వటం. 2 జనరల్ జోక్, అందరు నవ్వుకుంటారు. ఒక దాంట్లోనేమో ఒకరు ఫీల్ అవుతుంటారు, ఒక దాంట్లోనేమో ఎవరు ఫీల్ అవ్వరు, అందరు హ్యాపీ ఫీల్ అవ్వరు. ఇది సిద్ధాంతం. ఎవరిని హట్ చేయడు, అస్సలు హట్ చేయరు. అంటే కొంతమంది ఇప్పుడు మనం ఏదైనా షో చూస్తున్నా కూడా ఇంకోటి ఏదైనా జోక్ వేయాలంటే ఏంట్రా అంతున్నాం ఏంటి అంటే నవ్వు వచ్చేస్తుంది. అంతున్నాం అనేది ఒక అతన్ని మనం అన్నది కదా, అలా అన్నయ్య పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బయట అయినా పర్సనల్లో అయినా కానీ షోల్లో అయినా కానీ అసలు అసలు నేను చూడలా. అది నాకు పర్సనల్గా ఇష్టం. నేనన్నా ఏదన్నా సెటరికల్గా ఎవరి మీద జోక్ వేస్తుంటాను కానీ ఆయన అసలు అసలుకి ఛాన్సే లేదు. అంటే అది ఫస్ట్ నుంచి ఆయనకి అది కొన్ని
ఎక్కడ నేర్చుకున్నారు అనుకుంటాను నేను కూడా. కొన్ని థింగ్స్ ఉంటాయి ఆయనకి, దాన్ని ఫాలో అవుతుంటారు. ఫ్యూచర్లో ఏమన్నా మల్టీ స్టార్ మూవీస్ అన్నీ వస్తున్నాయి, మీరు ఓంకార్ అన్నయ్య కలిసి చేసే అవకాశం ఉంది? అంతకన్నా ఆనందమా, హ్యాపీ. బట్ ఏమో చెప్పలేం డార్లింగ్. మనం అనుకోలేదు హిడింబా 2 అసలు మనం అనుకోలేదుగా, అంటే ఈ Okay. స్థాయికి వస్తాం, ఇలా హిడింబా నాకు 2 years బ్యాక్ ఇలాంటి కథ వస్తుందని నేను అనుకోలేదు. ఏమో చెప్పలేము. మంచి కథ వచ్చి, బ్రదర్స్ కథ వచ్చినా, ఇంకోటి వచ్చినా, టిపికల్ మంచి పాయింట్ వస్తే ఏమో ఆయనే డైరెక్ట్ చేయొచ్చేమో, ఎలా ఉంటుందో. అంటే అన్నయ్య అంటే మీకు భయమా, భక్త? ఇష్టం, గౌరవం, ఇష్టం. అంటే పెద్దవారు, పెద్దోడు అన్నయ్య మాకన్నా మమ్మల్ని చూసుకుంటున్నారు, నాన్నతో సమానం అనేది గౌరవం, ఇష్టం. ఆ ఇష్టంకి ఇంకా మనం ఎండ్ ఉండదు. అది ఏదైనా సరే అన్నయ్య గారికి. అంటే రాజుగారు కదా 2 డైరెక్టర్ కదా, అవును. అంటే ఎలా చేయించారు మీతో అని? 2 ఏంటి 1 2 3 అదే. మూడు ఆయనే. ఫస్ట్ చేసేటప్పుడే ఆయనతో పెద్ద టాస్క్ కదా. అమ్మో, ఆయన నాకు direction లో. నేను అన్నయ్య గారి ముందు యాక్ట్ చేయాలంటే కొంచెం భయపడతాను అని నేను ఫీల్ అయ్యేవాను, కానీ బట్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవారు. అంటే అన్నయ్య అదొక ఇది ఉంటుంది కదా, ఎలా చేస్తాను. బట్ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత నేనేనా అనేది నాకే గుర్తుండదు. అది కెమెరా ముందు వెళ్ళిపోతుంటాయి, ఇంకన్నీ అన్నయ్య ఉన్నాడా లేడా ఇవన్నీ గుర్తురావు, వెళ్ళిపోతుంటాయి. ఇద్దరు ఆడపిల్లలు కదా. నాకు ఇద్దరు. సో అమృత, తపస్వి, ముద్దులు బాబాయ్. అంటే నాకు అమృత అంటే పెద్ద కూతురు చాలా ఇష్టం. అంటే ఫస్ట్ ఎత్తుకుని పెంచిన ఇది కదా. అవును. అది ఎప్పటికీ పోదు. నా కూతురు తపస్వి. అవును. నా కూతురు కన్నా నాకు అమృత అంటేనే ఎక్కువ ఇష్టం. ఓకే. అది ఎలాగో ఏమో తెలియదు మరి. అదే ఫస్ట్ నుంచి ఇంట్లో ఫస్ట్ పెరిగిన బిడ్డ కదా, బాబాయ్ ఇంకా ఫస్ట్ ఎత్తుకొని పెంచినవి. అంటే అది ఎలా చెప్పాలి, ఫస్ట్ కారు మీద ముద్దు ఉంటుందా, తర్వాత వచ్చే కార్ల మీద ఉండవా అంటే అలా. ఆ పిల్లలు ఇష్టమే, అందరూ ఇష్టం, అందరూ ఈక్వలే. బట్ ఎంతైనా పెద్దది అనేటప్పటికి దాని మీద ఉండే ప్రేమ వేరు. డెఫినెట్గా. అసలు మొత్తం జాయింట్ ఫ్యామిలీ, అందరూ జాయింట్. గ్రేట్. వైఫ్ల మధ్య అండర్స్టాండింగ్ గ్రేట్. ముందు వెళ్ళిపోతుంటాయి అవన్నీ కామన్. అందరి ఇళ్ళల్లో ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా కాసేపు ఉంటాయి. అన్నయ్య ఉన్నారు అక్కడ. అసలు ఆ విషయాల్లో కూడా ఆయన ఎక్కువ ఏమీ పట్టించుకోరు. కొందరు హీరోస్ నేమ్స్ చెప్తాను ఫైనల్ గా. చాలా బిజీగా ఉన్నారు హిడింబా ప్రమోషన్. అయ్యో పర్లేదు. ఒక వార్డులో చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారు, ఏం ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళ దగ్గర నుంచి? ఫస్ట్ చిరంజీవి గారు. మై ఇన్స్పిరేషన్, మై ఎవ్రీథింగ్. పవన్ కళ్యాణ్ గారు. ఆయన క్యారెక్టర్, ఆయన యాటిట్యూడ్ లాగా నడుచుకోవాలని ఉంటుంది ఎప్పటికైనా. బాగా ఇష్టం. అంటే నేను అంటే మీరు 1 word అన్నారు కాబట్టి అంతవరకే చెప్పగలను. 2 lines చెప్పొచ్చు ఆయన గురించి అయితే. చిరంజీవి గారిలో ఉన్న నటన, ఇక్కడున్న మనసు రెండు కలిస్తే మా తేజ్ బాబు అనుకుంటుంటాను అప్పుడప్పుడు. ఓకే. నాకు ఆయనలో ఉన్న ఫీచర్స్ తేజ్కి వచ్చింది, పెద్ద ఆయనలో ఉన్న ఫీచర్స్ మెగాస్టార్ ఈయన మనసు వచ్చింది అనుకుంటుంటా. ఇప్పుడు నేను తేజ్కి కూడా చాలాసార్లు చెప్పాను ఆ విషయంలో. ఆయనకున్న హార్ట్ అంటే అందరు మనసులోకి వెళ్ళి చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు. అది మరి పుస్తకాలు చదవటం వల్ల నాలెడ్జ్ వచ్చిందని ఆయన అంటారో, లేకపోతే అది నిజమో, అది ఎలా అంటే ఆయన క్యారెక్టరే, ఆయన పుట్టిందే. కొంతమంది కారణ జన్ములు అంటారు కదా, రైట్ వర్డ్, ఆయనకి కారణ జన్ముడేమో అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఓకే. కళ్యాణ్ గారి క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయా తేజు గారిలో? అర్థం చేసుకునే మనస్తత్వం. లైక్ రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. అది నేను పవన్ కళ్యాణ్ గారిని నేను పర్సనల్గా కలవాలి, అది చెప్పట్లా. చిరంజీవి గారిని ఏదైనా షోస్లో అక్కడక్కడ కలిసిన, కానీ పవన్ కళ్యాణ్ గారిని అది కూడా లేదు. బట్ నాగబాబు గారితో పరిచయం ఉంది. తేజ్లో నేను చూసి చెప్తున్నా. బట్ 1 word ఫర్ పవన్ సార్ అంటే మటుకి పవన్ కళ్యాణ్ గారు అంటే కారణం జన్ముడు. అది ఇండస్ట్రీకి అయినా సరే, పొలిటికల్కి అయినా సరే, ఏదైనా అనుకుంటున్నారా నెక్స్ట్ సీఎం అవుతారని? 100% అవ్వాలని కోరుకుంటాం అందరం. ఆయన హార్డ్ వర్క్కి ఒక ఛాన్స్ ఇస్తే తప్పేముంటుంది అంటే అనొచ్చు. ఇండస్ట్రీ మనుషులు మేబీ ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఎ పొలిటికల్, ఇట్స్ ఎ బిగ్ గేమ్, మనకు తెలీదు. బట్ నా పర్సనల్ పర్సెప్షన్ అది. అశ్విన్, ఓంకార్ మీ ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను రా అంటే జనసేనలోకి వచ్చేస్తారా? ఎమ్మెల్యే సీటే అవసరం లేదు కదా డార్లింగ్ సేవ చేయడానికి. ఓకే. ఎమ్మెల్యే సీట్తో పనే ఉంది అసలు. ఆయన పిలిచి ఇది చెయ్యి అంటే ఎందుకు చేయం? ఎనీథింగ్, అసలు ఆయననే కాదు. ఓకే. ఏదన్నా వర్క్ చేసి పెట్టాలి, హెల్ప్ చేసి పెట్టాలంటే నువ్వు కాదు, ఎవరు వచ్చినా అడిగినా కూడా ఏదోటి హెల్ప్ చేయాలనే మేము చేస్తుంటాం, మాట్లాడుతూనే ఉంటాం. గ్రేట్. ప్రభాస్ ఇండస్ట్రీకి బాహుబలి అయినా
గట్టిగా మాట్లాడంటే బాలీవుడ్కే బాహుబలి. అంటే మళ్ళీ అంటే అడిగే క్వశ్చన్స్లో సింగిల్ లైన్ అంటున్నావు కానీ బట్ అది ఆయన ఒక మళ్ళీ ఆయన హార్ట్ గురించి చెప్పాలంటే అంటే వింటుంటాం కదా, లైక్ కలవలేదు ఎప్పుడు. ఆయన్ని కలవాలి ఎక్కువ కలవ ఉండాలి. ఇంకెక్కడ మేము బయటకు రాము, మా వర్క్ మేము చేసుకుంటూ వెళ్తుంటాం ఎప్పుడో. బట్ ఆయన హార్ట్ గురించి కూడా లైక్ ఆయన చేసే పనుల గురించి కావచ్చు, హెల్పింగ్ నేచర్ గురించి కావచ్చు, ఆయన ఉండే డౌన్ టు ఎర్త్ కావచ్చు, అవన్నీ ఏంటంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనిపిస్తుంటుంది. ఒక స్టార్ హీరో, స్టార్ ఏంటి, స్టార్ స్టేటస్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం. సి రోషన్, ఇప్పుడు మీరే ఉన్నారు, లాస్ట్ 5 yearsకి ఇప్పటికి నువ్వు ఏంటి అంటే ఒకటి ఉంటుంది. ఇప్పుడున్న రోషన్ 5 years బ్యాక్ ఉన్న రోషన్ ఒకలాగే ఉన్నామా మనస్తత్వానికి అనేది మనకే తెలిసిపోద్ది. అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందరినీ హ్యాపీగా ఒకే లెవెల్లో చూడటం అనేది ఇంకా కష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హట్ అయిపోతుంటారు కదా, ఊరిని హట్ అవుతుంటారు. మహేష్ బాబు ఆయన సినిమాలో కూడా వాడారు. అంటే నువ్వు అడిగే క్వశ్చన్స్ అందరూ అంటే ఏమో మరి మా ఇండస్ట్రీకి దొరికిన ఆనిముత్యాలు వీళ్ళందరూ. ఆయన అంటే ప్రిన్స్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఈ సింగిల్ లైన్లో చెప్తే పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ కావచ్చు, అదంటే ఆ విధానం. నేను పద్మాలయ స్టూడియోస్లో షూటింగ్స్ అవి చేసేటప్పుడు మహేష్ బాబు గారి గురించి వినటం కావచ్చు, స్టూడియో లైక్ కృష్ణ గారు ఉన్న మనస్తత్వానికి, అతి మంచితనానికి, ఆయన ఉండే విధానానికి కొంచెం అలా అలా ఉన్న పొజిషన్ని ఆయన వచ్చి మళ్ళీ టేక్ ఓవర్ చేసి ఒక లెవెల్లో పెట్టడం కానీ, దాంతోపాటు పర్సనల్ లైఫ్తో పాటు పిల్లల విషయంలో హార్ట్ ఆపరేషన్ చేయించే విధంలో ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ప్రిన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ పవర్, ఆయన చూస్తే తెలియని ఎనర్జీ వస్తుంటుంది. శ్రీకాంత్ అన్న అంటుంటారు, వెళ్ళేటప్పుడు చిరంజీవి గారి సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చూసి వెళ్ళి ఏదైనా ఆయన సినిమాలో సాంగ్ ఉంటే హీరో శ్రీకాంత్ అన్న చిరంజీవి గారిని చూసే ఎనర్జీ. మా జనరేషన్కి ఆయన ఎనర్జీ అంటే ప్యాషన్. అసలు ఒక అంటే ఇంత ఎలా ప్రేమిస్తారా, ఒక క్యారెక్టర్ పట్టుకున్నా, ఒక దాన్ని ఏదన్నా చూసినా అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో రకంగా దానికి ఒక హైప్ తేవాలి. ఆ ఆలోచన విధానం అందరూ యాక్టర్సే, బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఆయన అల్లు అర్జున్ గారిని ఇప్పటికీ నేను పుష్ప 2కి ఏదో చేయాలనే తప్పంలో నుంచి వచ్చిందే ఆ అవతారం. లేకపోతే ఏముంది, ఇప్పుడు ఆ క్రేజ్కి ఏం చేసినా చూడాల్సిందేగా. ఆయన అక్కడితో ఆయన ఆగల, ఏదో ఒకటి చేయాలనే ఒక తప్పన ఉంటుంది చూసి. అది నిజంగా ఆ ప్యాషన్ నెక్స్ట్ లెవెల్. స్టైలిష్ స్టార్ అందరూ పెట్టిన బిరుదు అవి, ఆ ప్యాషన్ మామూలు విషయం కాదు. రామ్ చరణ్ మళ్ళీ ఎగైన్ చిరు సార్ ఇచ్చిన స్టేట్మెంట్ అది నేను చెప్పేది కూడా కాదు. ఒక బిడ్డ ప్రయోజకుడు అయితే ఎంత ఆనందపడతారో ఆయన కళ్ళల్లో నేను చూశాను ఆ రోజు. లైక్ ఈజ్ ఎ గ్రేట్ సన్, గ్రేటెస్ట్ సన్ అని కూడా అనొచ్చు. లైక్ కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తుంది కదా, తండ్రికి ఇచ్చే విలువ కావచ్చు. అదే మనకు అదే అంటారు కదా సేయింగ్, పండితుడు పుత్రుడు పరమసుంటహ అనేది అంటారు కదా, సంథింగ్ ఏదో ఉంటుంది. ఒక ఆర్టిస్ట్, ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న హీరో కొడుకు మళ్ళీ అదే సూపర్ స్టార్డమ్ రావాలంటే అంతే ఆషామాషి కాదు. నువ్వు లిస్ట్ తీస్తే మన బాలీవుడ్ నుంచి ఏ ఇండస్ట్రీలో లిస్ట్ తీసినా అది మనకు కనపడదు. అలాంటిది రామ్ చరణ్ గారు అది రాంగ్ అని ప్రూవ్ చేసి నిలబడి ఈజ్ లైక్ బెస్ట్ సన్. గ్రేట్. ఫైనల్గా హిడింబా ఏం చెప్తారు ఆడియన్స్కి, ప్రేక్షకులకి? హిడింబా ఒక డిఫరెంట్ పాయింట్తో, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, ఒక సూపర్ టెక్నికాలిటీస్తో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. డెఫినెట్గా ఇంత హైప్ వచ్చింది. మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయదు. నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనే దగ్గర నుంచి మొదలైన కథ ఇది. నా దగ్గర నుంచి ఏంటి, వీఆర్ నాట్ స్టార్స్, అశ్విన్ ఓకే ఏం చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఒక డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని తీసుకొచ్చిన కథన ఇది. 100% ఎవరైతే ఎక్స్పెక్టేషన్ ఆ సినిమాకి పెట్టుకుని వస్తారో డిసప్పాయింట్ అవ్వకుండా అయితే వెళ్తారు. వెరీ ప్రౌడ్గా చెప్పుకున్నాను అదైతే. కొన్ని సినిమాలు చరిత్రలో డైలాగులు అని చెప్పు నువ్వు. లేదు కలిసిపోతుందా మిగిలిపోతుందా? 100% నిలబడుతుంది అంటే ఆ నమ్మకం నాకు ఉంది. లేకుండా నేను అసలు అంత త్వరగా ఒప్పుకున్నా ఏ కథలు కూడా. నాకు తెలుసు నేను ఏదైనా చేస్తే ఒక చిన్న డిఫరెంట్ ఏదైనా ఉండాలి, ఒక ఆడియన్కి ఏదైనా చేస్తే మంచి సినిమాలు చేస్తారు అని అనిపించుకోవాలి
అనే ఇదే ఎక్కువ. హిడింబా సూపర్ డూపర్ హిట్, రాసుకోరా సాంబా. థ్యాంక్ యూ రోషు. సో నువ్వు చూడాలి, నేను మళ్ళీ చెప్తున్నాను, సభా ముఖంగానాలో కెమెరా ముఖంగానాలో పొద్దుగా పాప. 8 గంటల షోకి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళిపోతాం. అది వెళ్ళి ఐమాక్స్ కి. నేను అంటాను దాని గురించి కాదు, ఇప్పుడు సినిమా గురించి కాదు, ఇప్పటికీ నాలో అది చిన్న ఇది ఉంది, పాప పుట్టినరోజుకి రాలేదు. ఓకే ఓకే. అంటే అది నీ కనీసం నువ్వు అన్నయ్యకి చెప్పలేదు. అన్నయ్యకి కూడా ఆ రోజు మేము ఇద్దరం బయట ఎక్కడ ఉంటే నాకు అరే అవునా నెక్స్ట్ ఇంకోసారి వెళ్దాం, ఇంటికి వెళ్దాం అని కూడా అన్నారు ఆయన. సూపర్, థ్యాంక్ యూ ఓంకార్ అన్నయ్య. ఇప్పటికీ మనం 100% నువ్వు పిలవాలి, మర్చిపో మాకు. ఓంకార్ అన్న మీరంటే మాకు చాలా చాలా ఇష్టం అన్న. మీరు వేసిన బాటలో నడుస్తున్న వాళ్ళం మేమందరం కూడా. మీ స్థాయికి కాకపోయినా కానీ ఇలా మా పేరుని మేము నిలబెట్టుకుంటే హ్యాపీగా ఉంటే చాలా అనిపిస్తుంది. మా అందరికి మీ స్థాయికి తీసుకొస్తాదంటే మీ దగ్గరకు వచ్చేస్తా. మా అందరికి ఇష్టమైన పేరు అయ్యా రోషన్. థ్యాంక్ యూ, చాలా ఇష్టం రోషన్. Thank నీకు ఈ you. విషయం ఫస్ట్ టైం ఫోన్ కాల్ లోనే చెప్పారు. రోషన్ 100% అలా ఏం లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ థ్యాంక్ యూ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఈ సెటప్తో పాటు ఆన్లైన్ సెటప్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్న పక్కన ఉంటాం అక్కడ. నీ ఇష్టం వచ్చిన చాటుండు, నీకు అంటే విషెస్ చెప్తున్నా 100%. సూపర్, నా మంచి నాకు నా మనసులో నుంచి చెప్తున్నాను ఈ మాట 100%. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ. థ్యాంక్ యూ. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ Thank you. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ హిడింబా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నారు. అంతే. ఇది ఎందుకంటే ఓటీటీలో చూడలేము, ఇంట్లో కూర్చొని చూడలేము. ఇలాంటి సినిమాలు థియేటర్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నప్పుడే గూస్ బంప్స్. అవును, అందరూ లైక్ అదే మాట అన్నారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏంటంటే మనం చేసిన వర్క్కి వచ్చి అప్లాజే కదా మాకు. అంటే ఓకే మనం చేస్తుంది కరెక్ట్, మనం చేస్తుంది రైట్ అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్, అది బయటకు అవుట్పుట్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. సూపర్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. బాయ్. ఓకే.